డామినేషన్ పెరిగిపోతుంది సార్ ఇక్కడ. వేర్ ఆర్ ద జెన్స్? ఏంది ఏమైతుంది ఇక్కడ నాకు అర్థం కావట్లేదు. ఇలా పెట్టగానే నలుగురు కనపడుతున్నారు నాకు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. రైట్, అయినా సరే గుండె నిబ్బరం చేసుకొని చాలా ధైర్యంగా నిలబడి ఇప్పుడే వాక్యం విన్నాను. ఆ బలంతో నేను ఇంకా ఏలియా తిన్న భోజనం బలంతో 40 రోజులు ప్రయాణం చేసినట్టు ఈ గంటన్నర ఎట్టో అట్లా నేను మేనేజ్ చేయాలి, లాభం లేదు ఇంకా. సో లెట్స్ గో ఓవర్, లెట్స్ స్టార్ట్ డిస్కషన్. శనివారం ఏదో తలపోటు సంగతులు మాట్లాడుతున్నట్టున్నాం. అందరూ తలగోకుండానే భారంగా వెళ్ళినట్టుగా అనిపించింది. లెట్స్ దాని సంగతి ఎందుకు తెలుసుకుంటూ కొంచెం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఆల్ రైట్, ఏదో ఒకసారి భుజబాబు గారు మీ తమరి దాన్ని ఏమంటారు, అద్భుతమైనటువంటి ఒకసారి ముఖ దర్శనాన్ని చేయండి, మాకు అనుగ్రహించండి. సరే మీరు చేయకపోతే కానీ భుజబాబు గారు. గుడ్ ఈవినింగ్ సార్. ఏంది ఏం జరుగుతుంది అసలు? ఏం జరుగుతుంది అంటన్నా? ఎప్పుడు కనిపించారు నాకు? ఎప్పుడో మార్చిలో కనిపించారు, మళ్ళీ వాళ్ళు కనపడుతున్నారు. లేదు సార్, వస్తున్నాను సార్. ఏదో రావట్లేదు అనట్లే, నాకు కనపట్లేదు అంటున్నాను నేను. కనిపిస్తున్నాను సార్. గుర్తుపెట్టుకుంటున్నా, అన్ని గుర్తుపెట్టుకుంటున్నా. అదే. సో So we were talking about the extent of యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిలువ మరణం యొక్క పరిధిని గురించి మాట్లాడుతున్నాం. I know beginning till end it is one of the most confusing and challenging. Steve, I mean ఇవాళ డేవ్ కదండి, డేవ్ గారు మాట్లాడారు. డేవే కదా? ఎస్. Yeah, whatever. సో వారు మాట్లాడుతున్నటువంటి మాటల్లో మనం ఒక మాట, అంటే చాలా విలువైన మాటలు మాట్లాడారు. దో హీ వాజ్ ఆఫ్ కోర్స్ కొంచెం హెల్టర్ స్కెల్టర్ గా, వారు సమయాభావం వల్ల హెల్టర్ స్కెల్టర్ కింద మీద పడుతూ పరిగెత్తినట్టు అనిపించిన, బట్ he contributed amazingly beautiful things. And I'm sure your hearts are blessed. చాలా విలువైనటువంటి సంగతులు వారు ఈ రోజున ప్రస్తావించారు. వారు ఇంకో మాట అన్నారు, డాక్ట్రిన్ క్రియేట్స్ కంటెన్షన్స్. సిద్ధాంతం గురించి ఎంతసేపు మనం అందరం హ్యాపీగా ఉంటామంటే, సింగ్ సాంగ్ మోడ్లో ఎంతవరకు ఉంటామంటే, యాజ్ లాంగ్ యాజ్ ఐ డోంట్ టాక్ అబౌట్ డాక్ట్రిన్స్, నేను సిద్ధాంతాల గురించి మాట్లాడినంత వరకే ఈ ఇకలైన పక్కపక్కలైన. ఒకసారి సిద్ధాంతాల గురించి మాట్లాడడం మొదలు పెట్టామనుకోండి, ఇక మనందరం ఉన్న 10 మంది 15 మంది 20 మంది 20 మూలకి వెళ్ళిపోతాం. ఎందుకంటే అరే అట్లా ఎట్లా అవుతుంది, we immediately take the judgment seat అన్నమాట. నో 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 వెయిట్. మీకు తెలుసు ప్రియులారా, మనం అత్యంత సులభంగా వితౌట్ ఎనీ నాలెడ్జ్, వితౌట్ ఎనీ హోంవర్క్ వాడే ఒక పదం ఏంటో తెలుసా? నో, అది కాదు. వి డోంట్ వర్క్ అంటే కాదు అనే పదాన్ని మనం వాడాలంటే ఎంత హోంవర్క్ చేయాలి తెలుసా? దిస్ ఇస్ నాట్ రైట్, ఇది కాదండి అనడానికి ఎంత స్టడీ చేయాలో తెలుసా? వారు అన్నారు, we need reason అన్నారు. Reason leads us to faith అన్నారు. But the reason needs study అన్నారు. Reason leads to faith, but reason needs a study. ఒక హేతువు మనల్ని విశ్వాసం వైపు నడిపిస్తుంది, కానీ ఆ హేతువు మనలో కలగాలంటే we need study. స్టడీ లేదమ్మా, స్టడీ లేదు.
బోధకులే స్టడీ లేకుండా బ్రతుకుతున్నారు. ఇంకా యావరేజ్ విశ్వాసుల గురించి మీ ఉద్యోగాలు, మీ కుటుంబాలు, బిలీవర్స్ మీరు చేసుకునే ఉద్యోగాలు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, భార్య, పిల్లలు, భర్త, కుటుంబం, ఇనేసి కమిట్మెంట్స్, ఇనేసి రిలేషన్షిప్స్, ఇనేటి రెస్పాన్సిబిలిటీస్, వీటిలో where do you have study, where do you have time to make a systematic study of the doctrines of the God, word of ఏమైపోతుంది? When we are weak in our studies, we are weak in our reason. When we are weak in our reason, we are fickle minded. Our faith is not strong. Having said it, we need this study. No అనడానికి ఎంత స్టడీ కావాలనో ఎస్ అంటానికి కూడా స్టడీ కావాలి. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, నేను పరిచర్య మొదలుపెట్టిన నాటికి ఇప్పటికీ ది హోల్ థింగ్ మారిపోయిందేమో అనిపిస్తుంది నాకు, కొన్ని బేసిక్ ఎలిమెంట్స్ తప్ప. సో మెనీ థింగ్స్ హ్యావ్ చేంజ్డ్. I loved the change because I know that I'm a trivial, finite man. I know that I am a trivial, finite, అల్పుడనైనటువంటి అనామకుడైనటువంటి మనిషినిగా there is every possibility that I believe things based on my emotions, not based on the scriptures. So I allowed the scriptures to take lead, and the change has been happening over the years, over a decade. And the same should be done by every Bible believing Christian. When we come extent of church, extent of Christ death అని మనం మాట్లాడితే కొన్ని లీగల్ టర్మ్స్ నేను మాట్లాడాను. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరణం అనేది యాజ్ ఎ పేమెంట్, యాజ్ ఎ ర్యాన్సమ్ అని మనం అనుకుంటే, ర్యాన్సమ్ అనేది అందరికీ పే చేసినప్పుడు ఇప్పుడు అందరూ క్షమించబడాలి. మరి అందరూ క్షమించబడితే అందరూ పరలోకం బాగు. ఈజ్ దట్ హ్యాపెనింగ్ అంటే నో, దట్స్ నాట్ హ్యాపెనింగ్ అన్న. దెన్ వాట్? if the blood of Jesus Christ is not saving all, if it is not saving all, in what terms it refers to all? నాతో ఉండండి, నేను చెప్పేది అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిలువ మరణం, సమాధి, పునరుద్ధానాల వల్ల అందరూ రక్షింపబడకపోతే, మరి అందరూ అనే పదం ఏ ప్రాతిపదికన వాడబడి ఉండొచ్చు? మనుషులందరూ, అందరి పాపాలు క్షమించబడకపోతే, అందరికీ ప్రాయశ్చిత్తంగా, అందరి పాపము కొరకు మీకు గుర్తుందనుకుంటాను. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిన్ అండ్ సిన్స్? పాపము, పాపములు తేడా ఏంటి? సింగులర్, ప్లూరల్ మాత్రం అనకండి. పాపము అంటే ఒక్కరిది, పాపములు అంటే అందరు చేశారు. అదే అందాం అనుకున్నాము, అదే చెప్పొద్దని చెప్పాడు. ఇంకేం చెప్పాలి ఇప్పుడు? మరి ఇంకా కొందరైతే ఆల్రెడీ అన్మ్యూట్ బటన్ నొక్కపోయారు. చెప్పేద్దాం. సింగులర్ సార్, ప్లూరల్ సార్. క్యాపిటల్ SIN సిన్, స్మాల్ SINS సిన్స్. సిన్ అనే పదము ద సిన్ దట్ విచ్ వాస్ కమిటెడ్ బై Adam, in which we were all part. I repeat, the sin, Prabhudas, తేడా ఉంది చూడు, ఇప్పుడు చూడు తెలుస్తుంది. The sin, capital SIN, sin talks about the sin which was committed by Adam, in which we were part of it, participants. Sins అన్నాం అనుకోండి, we are born and then we start committing sins. ఆలోచనల మూలంగా, మాటల మూలంగా, క్రియల మూలంగా,
తలంపుల మూలంగా వినికిడి మూలంగా, చూపుల మూలంగా మనం చేసేటటువంటి పాపములు ఉన్నాయనుకోండి, వాటిని స్మాల్ SIN సిన్స్ అంటారు. దీస్ ఆర్ రిపీటెడ్లీ పాసిబుల్. దీస్ థింగ్స్ కెన్ హ్యాపెన్ రిపీటెడ్లీ, అవునా కాదా? ఆన్ డైలీ బేసిస్ మనం పాపాలు చేస్తున్నామా లేదా? నంబర్ మైట్ వ్యారీ. ఏదో లాక్డౌన్ వచ్చి ఇళ్లలో ఉన్నాం కాబట్టి కొంచెం పాపాల సంఖ్య తక్కువ ఉంది, కానీ లేకపోతే అబ్బో బీభత్సంగా పెరుగుతూ పోతా ఉండేది. అవునా కాదా? లాక్డౌన్ వల్ల మన పాపాల పర్సెంటేజ్ తగ్గిందా తగ్గలేదా? థ్యాంక్ యూ. ఒప్పుకోవడానికి కూడా జెన్యూనిటీ ఉండాలా. ఈ యథార్థత చూడండి. అంటే మనం శుద్ధమైపోయాము, బుద్ధులమైపోయాము నేను చెప్పట్లేదు, కానీ పర్సెంటేజెస్ తగ్గింది, అబద్ధాలు మాట్లాడే అవసరం తగ్గింది. అదే బయట అయితే ఎన్ని అబద్ధాలు, అసలు ఎన్ని ద్వేషాలు, ఎన్ని ఈర్ష్యలు. ఇప్పుడు ఇంటరాక్షన్ సరిగా లేదు కాబట్టి కొంచెం పర్సెంటేజ్ తగ్గిందని చెప్పాలి. అదే మనం రోజు తారసి పడతా ఉంటే, ఆఫీస్ లోకి వెళ్తే, మన జాబ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు there is a possibility, and more possibility, and the more we are exposed, there is every possibility that we commit sin, and that's what I'm trying to say. But there are sins that we commit on daily basis. These things repeatedly happen అన్నమాట. అవి మళ్ళీ జరుగుతూనే ఉంటాయి. యాక్చువల్ అలా జరగకూడదు. అది కామన్ అని చెప్పే ప్రయత్నం చేయట్లేదు, ఇట్స్ ఓకే అని చెప్పే ప్రయత్నం కూడా నేను చేయట్లేదు. బట్ దే హ్యాపెన్ అని చెప్తున్నాను. దే షుడ్ హ్యాపెన్ అని, దే క్యాన్ హ్యాపెన్ అని, ఇట్స్ ఓకే అని ఐమ్ నాట్ సెయింగ్. దే హ్యాపెన్ అనే ఒక జనరల్ ట్రూత్ మాత్రం నేను చెప్పే ప్రయత్నం. హ్యావింగ్ సెడ్ ఇట్, ఇప్పుడు ఏంటి? The sin that Adam committed, in which we were participants, is not repeated. It cannot be repeatedly done. It has been done once for all, once by all, if it makes any sense. It was committed once for all, once by all, everyone. Adam మొదలుకొని భూమి మీద పుట్టబోయే ద లాస్ట్ పర్సన్, భూమి మీద పుట్టినంటే మళ్ళీ కైన్ దగ్గరికి వెళ్ళిపోవాకండి. ఏడమ్ మొదలుకొని, ఇఫ్ ఏడమ్ బికమ్స్ ద ఫస్ట్ పర్సన్ టు కమ్ ఆన్ టు ది ఎర్త్, హూ డు యూ థింక్ విల్ బి ద లాస్ట్ పర్సన్ టు కమ్ ఆన్ టు ది ఎర్త్? చివరిగా పుట్టే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదండి. మేల్ అయి ఉండొచ్చా, ఫీమేల్ అయి ఉండొచ్చా? అంటే తప్పకుండా ఇక్కడ లేడీస్ ఉన్నారు కాబట్టి ఆ లాస్ట్ ఛాన్స్ అయినా మాకు ఇవ్వండి సార్ అంటారు. వచ్చి ఓకే తీసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, సో భూమి మీద పుట్టబోయే లాస్ట్ పర్సన్ ఒక లేడీ అనుకుందాం. ఎందుకంటే ద ఫస్ట్ పర్సన్ వాజ్ ఏడమ్ కాబట్టి, జెంట్ కాబట్టి, లాస్ట్ ఛాన్స్ అయినా మాకు ఇవ్వండి సార్ అంటే చేసిందంటే చేశారు కాబట్టి ఇక లాస్ట్ ఛాన్స్ మీకే అనుకోండి, మొత్తం మీరే తీసేసుకోండి. ఇఫ్ ద లాస్ట్ పర్సన్ ఈస్ గోయింగ్ టు బి ఎ లేడీ, వాట్ డూ యూ థింక్ యూ విల్ నేమ్ హర్? ఇంకేం పేరు పెడతాం సార్? ఈవనే పెడతాం. ఆ పేరు బాగా కలిసి వచ్చిన పేరు మనకి. సరే ఈవనే పెడదాం. ఈవనే పెడితే ఆ ఏడమ్ మొదలుకొని భూమి మీద పుట్టబోయే ద లాస్ట్ పర్సన్ బీయింగ్ ఎ లేడీ, ఈ వరకు everyone, all of us, including Adam to the last person, all of us, once for all, we sinned together. That's called the original sin. మళ్ళీ వెటకారంగా డూప్లికేట్స్ ఉన్నదా అని దూరం వెళ్ళబోకండి. ఒరిజినల్ సిన్ అంటే ద సిన్ నేచర్ we were born in, మూల పాపము అంటారు. అంటే ఇంగ్లీష్ లో టర్మ్ ఒరిజినల్ సిన్ అనే థియలాజికల్ టర్మ్ ఒకటి ఉంది. దానికి మనం తెలుగు పదం ఏంటంటే మూల పదం అనే తర్జుమా అని అనువాదాన్ని మనం వాడుతాం. అంటే ద సిన్ నేచర్, ద ఇన్హరెంట్ సిన్ నేచర్ ఇన్ విచ్ మ్యాన్ ఈస్ born is called the original sin. That cannot be repeated again and again because this is once for all, once by all done. But small SINS sins, they are repeatedly done on a daily basis. Okay, tagochu peragochu, yeah, that's possible. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిలువ మరణం అనేది పేమెంట్
to the sin sin and sins sins. ఇప్పుడు ఒక్కటి లిసన్ ప్రియులారా, క్యాపిటల్ sin sin కి దిస్ ఆదాము ఏ రకంగానైతే he introduced sin into the physical world అని మనకి చెప్పబడుతుందో, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా he introduced the salvation and forgiveness and redemption అని మనం చెప్తే కనుక, Christ had paid for sin sin అని మనం అనుకుంటే, that sin sin is has happened only once and it cannot be happened at daily basis. What happen on daily basis is sins, small sins sins. ఇప్పుడు in a payment for capital sin sin అయితే కనుక, every human being was there in Adam and with Adam. If every sinner was there, every human being was there, if in Adam and with Adam, the forgiveness, ఏ క్షమాపణ అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మరణంతో సిద్ధింపజేశారో, ఏ విమోచన అయితే శిలువ మరణంతో ప్రభు వారు సిద్ధింపజేశారో, ఆ సిద్ధింపజేసినటువంటి క్షమాపణ, విమోచన అందరికీ వర్తిస్తుంది. అందరికీ వర్తించినప్పుడు అందరూ క్షమించబడతారు. అందరూ క్షమించబడినప్పుడు అందరూ పరలోకం పోతారు. మనం ఆ కన్క్లూజన్కి వచ్చామనుకోండి, చాలా తప్పు చేసిన వాళ్ళం. వెంటనే యూనివర్సలిజంలోకి వెళ్ళిపోతాం. వాట్ ఈస్ యూనివర్సలిజం అంటే, ఎట్ ద ఎండ్ ఎవ్రీబడి విల్ బి సేవ్, అందరూ ఏదో రకంగా ఒకనాటికి అందరూ రక్షింపబడతారనే యూనివర్సలిజంలోకి వెళ్ళిపోతాం. అలా మనం వెళ్ళిపోతాం. అయితే ఇక్కడ కొందరు ఏమంటారంటే, సార్ మీరు ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిలువ మరణం యొక్క శక్తిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. హూ సెడ్ దట్? ఐ నెవర్ సెడ్ సో. యేసు ప్రభుల వారు బలహీనుడని గాని, శక్తిహీనుడని గాని, ఆయన శిలువ మరణం అందరినీ రక్షించజాలదని గాని, రక్షించలేవదని గాని మనం ఎప్పుడు అనలేదు. మనం ఏమంటున్నాము? రక్షించడం లేదు అంటున్నాం. అమ్మా అయ్యా వినండి ప్లీజ్. ఆయన శిలువ మరణము అందరినీ రక్షించజాలదని మనం అనలా. ఆయన శిలువ మరణం అందరినీ రక్షించలేవదు అని అనలా. రక్షించకూడదని అననే నేరం, అనకూడదు కూడా. కానీ మనం చెప్పేది ఏంటి? రక్షించడం లేదు. ఆయన శిలువ మరణం అందరినీ రక్షిస్తుందా, రక్షించదా? అది చెప్పండి. మీకేమనిపిస్తుంది? రక్షిస్తూ ఉన్నదా అందరినీ? Is the death of Jesus Christ on the cross of Calvary saving all the people? No. మాట్లాడండి. I need an answer. నమ్మిన వాళ్ళందరికీ No. రక్షిస్తుంది సార్. నమ్మని No, వాళ్ళు sir. రక్షించడు. Not all the people. Who does not believe they are not saved. ఇల్లిమేల్లో గంట కట్టేది ఎవరు ఇప్పుడు? సార్ నో సార్. తెలుసండి. నమ్మిన ప్రతివాడు రక్షించబడతాడు సార్. నమ్మని వాడు రక్షించబడ్డు. సార్ మీరు ఇంతకు ముందు చెప్పిన దాన్ని బట్టి చూస్తే దాంట్లో కేటగిరీస్ ఉన్నాయి. కేటగిరీస్ టైం తీసుకోండి, 1-2 సెకండ్లు టైం తీసుకొని చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. సార్ దాంట్లో కేటగిరీస్ ఉన్నాయి. కేటగిరీస్ లో వాళ్ళు రక్షింపబడతారు సార్. అది కాదండి, మన అందరూ కేరళలో aeroplane రక్షింపబడరు crash సార్. అయింది. దాంట్లో చనిపోయిన వాళ్ళందరూ రక్షింపబడ్డారా, రక్షింపబడలేదా? లేదు సార్. No. విశ్వాసులు రక్షించబడ్డారు సార్. మాకేట తెలుసు సార్ అంటారు. పోనీ ఆన్ యావరేజ్ బేసిస్ డైలీ చనిపోయే వాళ్ళలో అందరు రక్షింపబడ్డ వాళ్ళు ఉంటున్నారా, రక్షింపబడని వాళ్ళు కూడా ఉంటున్నారా? రక్షింపబడిన రక్షించబడిన కూడా చాలా మంది ఎక్కువ ఉంటుంది కాబట్టి. రక్షణ లేని వాళ్ళు కూడా ఉంటున్నారు కదా, సార్ ఉంటున్నారు కదా. చనిపోయినటువంటి వాళ్ళలో, మారు మనసు లేకుండా చనిపోయినటువంటి వాళ్ళలో మీ స్నేహితులు లేరా? ఉన్నారు. నా స్నేహితులు ఉన్నారు, ఉన్నారు. నా రిలేటివ్స్ ఉన్నారు, మై బ్లడ్ రిలేటివ్స్ ఉన్నారు. దే ఆర్ నాట్ సేఫ్ అండ్ యెట్ దే డైడ్. అంటే ఏంటి? వారు రక్షణ లేకుండానే చనిపోయారు, క్షమాపణ లేకుండానే చనిపోయారు, విమోచన లేకుండానే చనిపోయారు. అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారికి శిలువ మరణము అందరినీ విమోచించట్లేదు, అందరినీ రక్షించట్లేదు అని నాకు అర్థం అవుతుంది. ఎందుకు? నన్ను రక్షించింది కానీ వాళ్ళని రక్షించాల, నన్ను విమోచించింది
కానీ వాళ్ళని విమోచించాల. నన్ను క్షమించింది, వాళ్ళని క్షమించాల. మీరు బిలీవ్ చేశారు సార్, వాళ్ళు బిలీవ్ చేయలేదు. లేదు, యేసుక్రీస్తు ప్రభువు వారికి ఎక్కువ ప్రేమను ఆపాదిద్దాం కాబట్టి, ఆయన ప్రేమామయుడు, ఆయన క్షమించేవాడు, ఆయన జాలి గలవాడు, దయగలవాడు కాబట్టి ఆయనకి ఎక్కువ పాజిటివ్ అట్రిబ్యూట్స్ మనం ఆస్క్రైబ్ చేసే ప్రక్రియలో భాగంగా, లేదండి he saves everyone, he forgives everyone. What do you mean to say? As per your last class, I mean, you were saying that. అమ్మా ఏదో మాట్లాడుతున్నారు కానీ వినపడట్లేదు నాకు. సుమన్ గారు ఏదో మాట్లాడుతున్నారు. ఇవా సుమన్ గారు. Can you hear me now? ఒకసారి ఆడియో చెక్ చేయండి. వినిపిస్తుంది సార్. Every point you contribute is valuable. Sir, can you hear me now? Sir, is it audible? మాకైతే మాకు వినపడుతుంది వినిపిస్తుంది సార్. Not audible. Sorry to say that. మాకు వినపడుతుంది సార్. మాకైతే వినిపిస్తుంది సార్. Yes అక్క, ఇట్స్ ఆడబుల్. మీరు చెప్పండి మీరు Okay. I regret the problem of not being able to listen to your contributions, but I'm sure ఈ విషయంలో మనం అందరం ఏక ముక్త కంఠంతో ఒప్పుకుంటాం ఏంటంటే అందరూ రక్షణ పడట్లేదు. బట్ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిలువ మరణం పొటెన్షియల్ గా అందరికీ సరిపోతుంది అంటే అందరికీ సరిపోతుంది. ఇప్పుడున్న వాళ్ళకి కాదు, ఇప్పుడున్న వాళ్ళకి 100 రెట్లు 10 మిలియన్ రెట్లు ఎక్కువ వచ్చినా ఆయన శిలువ మరణం సరిపోతుంది. ఇట్స్ ఇనఫ్. ద సఫిషియన్సీ గురించి మనకి ఏ ప్రాబ్లం లేదు. ఇట్ ఈస్ సఫిషియంట్ ఫర్ ఆల్ ద పీపుల్ దట్ వర్ బోర్న్ and that are being born and that will ever be born on this earth. You can multiply it by million times, and yet the blood of Jesus Christ that was shed on the cross of Calvary is sufficient to save all the people. But does it? It is sufficient to save all the people, but does it? Is it saving all the people? No. It is saving only who believes. Yeah. It's an unmerited favor of God. The It's great. not saving all the people. Mm. Why do you think it is not saving all the people? What could be the reason? It's a gift of salvation. They don't believe Jesus Christ, sir. I don't know why I'm not able to listen to you. It's cannot all hear anyone. about belief, sir. Gift of salvation. Shall I log off and then log in again? Maybe it's a problem on my side. Sir, everything I is see it as my working side. well. I'll just give me a minute. I'll be back. Yeah. Thank you. Okay. Yeah, I think it's better now. Can you all hear me now? Yes, sir. Yes, sir. Yeah, can now I can hear you. Thank you. Now I can hear you. Yeah. Sir. So I'm sure you people must have been contributing some valuable points, but I regret technical problem that we had. But I'm sure the questions you had or the points you were trying to contribute were answered, I believe. If not, you are most welcome to bring them back again so that they can be answered to the level of your expectation and the satisfaction. Having said it, సఫిషియన్స్ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిలువ మరణం యొక్క
సఫిషియన్సీ గురించి మనం మాట్లాడుతున్నాం. ఈజ్ ఇట్ నాట్ ఇనఫ్ అంటే నెవర్ సెడ్ ఇట్ ఈస్ నాట్ ఇనఫ్. ఇట్ కెన్ నాట్ బి ఇన్కంప్లీట్. దేర్ ఈస్ నో పాయింట్ ఆఫ్ ఇన్కంప్లీషన్. సరిపోక, సరిపోదు, ఇట్స్ నాట్ ద పాయింట్. సరిపోతుందా సరిపోదా కాదు. పాయింట్ ఏంటంటే అందరికీ సరిపోతుంది. ఇప్పుడున్న వాళ్ళకి 10 వంతుల లేకపోతే 10 సార్లు మనం మల్టిప్లై చేసుకుని, ఎన్నిసార్లు మల్టిప్లై చేసుకుని అందరికీ సరిపోదు. బట్ మనం గ్రహించాల్సిన పాయింట్ ఏంటి ఇక్కడ, అలాగని చెప్పి అందరు రక్షణ పడట్లేదు అన్నప్పుడు మనకి ఏమర్థం అవుతుంది? క్లినికల్ గా మనం మాట్లాడుకుంటే వెల్ అంటే ఇది శిలువ మరణం వల్ల అందరూ రక్షణ పడట్లేదు, కొందరు రక్షణ పడుతున్నారు మనకు అర్థం. కొందరే రక్షణ పడితే ఆన్ వాట్ బేసిస్ అనే ప్రశ్న వచ్చింది కదా. అందరూ కాదనేది మనకు అర్థం అవుతుంది, ప్లెయిన్ యాజ్ క్లియర్ యాజ్ దాట్. if it is not including all, if it is including only few or some, then on what basis? And to know more about it, we need to talk about the doctrine of election. The doctrine of Election. ELECTION. The doctrine of election. ఈ డాక్ట్రిన్ ఆఫ్ బైబిల్లో ఎన్నో మర్మాలు ఉన్నాయండి ప్రియులారా. ఒప్పుకోవాలి, నాకు అన్ని తెలుసని నేను ఎప్పుడు ఎవరికి చెప్పలేదు. ఒకవేళ ఇంతకు ముందు ఎప్పుడన్నా ఆవేశపడి నాకు అన్ని తెలుసుంటే మాత్రం సీరియస్ గా తీసుకోకుండా జోక్ చేసి ఉంటాను నేను. అంటే ఎప్పుడు చెప్పుండలేదు, జస్ట్ ఇన్ కేసు ఏమన్నా ఆవేశంలో చెప్పుండే కనుక దాన్ని రాసి పెట్టుకోబాకండి. రైట్. సో ఇప్పటికి కూడా నేను ఏదో చెప్తున్నాను, ఐఎమ్ నాట్ ఎ వాకింగ్ ఎన్సైక్లోపీడియా. ఐ లెర్న్ ఆన్ డైలీ బేసిస్. ఐ లెర్న్ అండ్ ఐ టీచ్ యూ, and as I teach you, I still learn. Maybe for that I have to pay fees back to Good News Bible College again for learning as I teach. I thank my Savior that they are not asking. Having said it, point ఏంటి, ఎన్నో మిస్టరీస్ ఉన్నాయి బైబిల్. మానవునికి అర్థం కానటువంటి మిస్టరీస్ చాలా. ఇప్పుడు వన్ సచ్ మిస్టరీస్ లో మీరు క్రిస్టాలజీ మీకు అయిపోయిందా, నడుస్తూ ఉందా, లేకపోతే అయిపోయిందా? అయ్యింది సార్, లాస్ట్ సెమ్ అయిపోయింది అనుకుంటే ఆయన కూడా అయ్యింది అంట. ఓకే, అయితే దాంట్లో హైపోస్టాటిక్ యూనియన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని గురించి మీరు మాట్లాడారా? సార్ మీ సబ్జెక్ట్ పని ఏందో మీరు చూసుకోండి, వేరే సబ్జెక్టుల గురించి మాట్లాడదు. ఓకే అవసరాన్ని బట్టి తప్పట్లేదు నాకు. హైపోస్టాటిక్ యూనియన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ తర్వాత ట్రినిటీ గురించి కానీ. హైపోస్టాటిక్ యూనియన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఏంటంటే పిల్లరా, జీసస్ క్రైస్ట్ వాజ్ అ హ్యూమన్, జీసస్ క్రైస్ట్ వాజ్ ఆల్సో గాడ్. అవునా? ఆయన మానవుడు మరియు ఆయన దేవుడు. అండ్ యెట్ ఆ రెండు స్వభావాలు కూడా ఒకే రూపంలో ఒకే బాడీలో ఉన్నాయి. అవునా? అవును సార్. సో ఆయన స్పందించినప్పుడు ఇటు మానవుడిగా స్పందించాడా, దేవుడిగా స్పందించాడా, మానవుడు దేవుణ్ణి డామినేట్ చేశాడా, దేవుడు మానవుని డామినేట్ చేశాడా, హూ ఇస్ కంట్రోల్డ్ బై హూ? ఈ ప్రాబ్లం ఉంది మనకి. హౌ డు వి డిఫైన్ హి ఇస్ అ గాడ్, హౌ డు వి డిఫైన్ హి ఇస్ అ మ్యాన్? హైపోస్టాటిక్ యూనియన్ ఆఫ్ జీసస్. అండ్ రెండోది, ద వర్జిన్ బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇస్ $1 million question. Virgin birth of Jesus Christ is $1 million question. If he was born of a woman, if woman's blood was was shared by Jesus Christ, if he has drunk the breastfeeding of a woman, he has taken all her milk, right? If it is milk, it is but nothing but blood. So కడుపులో ఉన్నప్పుడు ఆవిడ రక్తం వెళ్ళలేదా, కడుపులో ఉన్నప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఆవిడ పాలు తాగలేదా, ఇవన్నీ. yet he was sinless.
what actually happened inside the womb? Answer. It's a mystery. అందుకని క్యాథలిక్స్ ఏం చేస్తారండి, మేరీ ఇమాక్యులేట్ అనే ఒక ఫిలాసఫీని తీసుకొచ్చారు. ఏంటి ఇమాక్యులేట్ అంటే మేరీ వాజ్ ఆల్సో సిన్లెస్ అని, ఏకంటే మేరీని సిన్లెస్ చేసేసారు. ఎందుకంటే మేరీ వాజ్ ఆల్సో బోర్న్ ఏ వర్జిన్ బర్త్ అని చెప్పి ఒక స్టోరీ ఒకటి ఎక్కువ అప్పుడు స్టోరీ. సో వీ హ్యావ్ దీస్ ప్రాబ్లమ్స్, బట్ బైబిల్ నెవర్ సెడ్, మాథ్యూలో కానీ మార్కులో కానీ లూక్లో కానీ ద బెస్ట్ అవైలబుల్ సోర్సెస్ ఎక్కడ కూడా మేరీ వాజ్ సిన్లెస్ అని కానీ మేరీ వాజ్ ఇమాక్యులేట్ అని కానీ ఎక్కడ మనకు చెప్పలేదు. ఇప్పుడు మరి అలాంటప్పుడు హౌ అనే ప్రశ్నకి we don't have enough evidences or enough answer to tell you what really had happened inside her womb. సో కొన్ని మిస్టరీస్ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం ట్రినిటీ గురించి మాట్లాడినప్పుడు, త్రిత్వం యొక్క ఉనికి గురించి మాట్లాడినప్పుడు వీ డోంట్ హ్యావ్ అంతే దాన్ని ఏమంటారంటే నాకు ఫుల్ గా అర్థమైపోయింది ట్రినిటీ మొత్తం, ఐ నో ఎవ్రీథింగ్ ఇన్ అండ్ అవుట్ అన్నంత రేంజ్ లో ట్రినిటీ ఇప్పటికీ ఎవరికి అర్థం కాదు. And I have been teaching theology over 13 years and I did not understand Trinity completely. So there are doctrines that we don't completely comprehend, perceive. But అయ్యా ఏం చెప్తారు వాటి గురించి అంటే, as much evidence as is available in the scriptures. లేఖనాల్లో ఉన్నంత వరకు దానికి అనుగుణంగా ఈ ఒక లేఖనాన్ని మనం ప్రస్తావించినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక లేఖనాన్ని మనం ప్రస్తావించేటప్పుడు ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కోటింగ్ వన్ రెఫరెన్స్ మేక్ షూర్ యూ డోంట్ వయలేట్ ద అదర్ స్క్రిప్చర్. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కోటింగ్ వన్ స్క్రిప్చర్ మేక్ షూర్ యూ డోంట్ వయలేట్ ది అదర్ స్క్రిప్చర్. ఒక లేఖనము గౌరవించబడుతుంది, నాట్ ఎట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ అదర్ స్క్రిప్చర్. సో ఈ ప్రక్రియలో మనం ఏం చేస్తామంటే, లేఖనానికి ఎక్కడ కూడా అగౌరవం కలగకుండా ఒక లేఖనాన్ని తొక్కి ఇంకొక లేఖనాన్ని లేపడం కానీ, ఒక లేఖనాన్ని విరిచి ఇంకొక లేఖనాన్ని న్యాయం చేయటం ఇట్లా జరగకుండా తగు మోతాదు అన్నిటిని కలిపి కామన్ గా వాట్ ఎవర్ ద లెసన్ దట్ కెన్ బి లెర్న్ అండ్ వీఆర్ ట్రైయింగ్ టు లెర్న్ దట్ లెసన్. ఇప్పుడు ఎలక్షన్ ఈజ్ వన్ సచ్ డాక్ట్రిన్. చాలా చాలా కాంప్లికేటెడ్ గా అనిపిస్తుంది. ఎలక్షన్ అంటే ఏం లేదండి, యాజ్ సింపుల్ యాజ్ ఏంటంటే, who gets saved అంటే only the people God chose, only the people who are elected by God get saved. ఈ ప్రస్తావన వినగానే how can God do that? How can a merciful, how can a loving, how can a God of grace, God of forgiveness do that? How can he choose some for salvation and not to choose others? ఈ ప్రశ్న వెంటనే ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే we immediately go to judgment seat. కనికరం కలిగిన, జాలి కలిగిన, వాత్సల్యం కలిగినటువంటి దేవుడు, how can he choose some for salvation and not others? He chose only some for salvation అన్న దానికి రిఫరెన్స్ ఏంటి సార్? మీరు మాట్లాడండి. తండ్రి ఆకర్షించింది ఎవరు కూడా ఆకర్షింపబడలేరు అని ఉంటుంది. ఇక్కడ రెండు సంగతి చెప్తాను సార్, ఒక్క నిమిషం, జస్ట్ గివ్ మీ ఎ మినిట్. టైమ్ ఈజ్ ఓపెన్ ఫర్ యూ ఆల్. మీరు మాట్లాడండి, ఎందుకంటే ఈ చర్చలో ఐ వాంట్ మీరందరూ మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. ఐ స్పీక్, యూ లిజన్ కాదు. ఐ డోంట్ వాంట్ టు బి అ టాకింగ్ హెడ్ ఇన్ అ టెలివిజన్. ఐ ఇన్వైట్ యూ ఆల్ టు స్పీక్, నో ప్రాబ్లం. ఎందుకంటే పొటెన్షియల్ గా ఇక్కడే చర్చలు ఎక్కువ ఉంటాయి. సో లిమిటెడ్ గా మనం మాట్లాడుకుందాం.
ఐ వాస్ ట్రైన్ టు వన్ పాయింట్. ఇప్పుడు ఇందాక టాపిక్లో ఏమనుకున్నాము, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిలువ మరణం అందరికీ సరిపోదా అంటే ఎంత మందికైనా సరిపోద్ది, అందరికైనా సరిపోద్ది. బట్ అందరికీ సరిపోతుంది అనడంలో అందరూ రక్షింపబడుతున్నారని మాత్రం మనం అనలేము. కొందరే రక్షింపబడుతున్నారని మనం అన్నాం. కొందరు ఏ ప్రాతిపదికన రక్షింపబడుతున్నారు అనేది ప్రశ్న. ఇక్కడ ఇక్కడ 2 పాసిబిలిటీస్ నేను ప్రజెంట్ చేస్తున్నాను. అమ్మా వినండి, సార్ వినండి. ఇక్కడ 2 పాసిబిలిటీస్. ఆ కొందరు రక్షింపబడటంలో 2 పాసిబిలిటీస్. ఒకటి ఫస్ట్ పాసిబిలిటీ ఏంటంటే, ఆ కొందరు దేవుని చేత ఎన్నుకొనబడిన వారై ఆ ఎన్నుకొనబడిన వారు మాత్రమే విశ్వసించి రక్షింపబడుతున్నారు అనేది ఒక ఆప్షన్. రెండో పాసిబిలిటీ ఏంటి అంటే, ఆ కొందరు వాళ్ళ యొక్క ఫ్రీ విల్ ని వాడుకొని, మనుషులందరికీ ఫ్రీ విల్ ఉంది కాబట్టి ఆ కొందరు, ఈ మనుషులందరిలో నుండి కొందరు తమ ఫ్రీ విల్ ను వాడుకొని దే చోస్ టు బిలీవ్ ఇన్ జీసస్, దే చోస్ టు బి సేవ్డ్, దే చోస్ టు accept Jesus Christ as their personal savior. ఇది ఒక పాసిబిలిటీ అవుతుంది. ఈ రెండిట్లో ఏ పాసిబిలిటీ కరెక్ట్ అని మీకు అనిపిస్తుంది? ఫేస్ వాల్యూ మీద, వితౌట్ ఎనీ డిస్కషన్ ఆన్ దాట్. సెకండ్ ఏంటంటే, విత్ దేర్ ఫ్రీ విల్ దే చూస్ టు యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. విత్ దేర్ ఫ్రీ విల్ దే చూస్ టు బి ఫర్గివెన్. With their free will, they themselves went to Jesus Christ. Okay. Do you think that a free will can ever lead one to salvation? మనుషులకు ఉన్నటువంటి స్వీయ చిత్తం అనేది మనుషుని రక్షణ వైపు నడిపిస్తుందని మీకు అనిపిస్తుందా? లేదమ్మా, మీరే ఉన్నారు. లేదు సార్, మీరే ఉన్నారు. మీరు రక్షింపబడింది మీరు ఎట్టాగో ఒకలాగా తెలుసుకొని, నా సొంతంగా నేనే వెళ్ళి తెలుసుకున్నాను, నా సొంతంగా నేను తెలుసుకున్నాను కాబట్టి సరిపోయింది, నేను గ్రహించాను కాబట్టి సరిపోయింది, నేను అర్థం చేసుకున్నాను కాబట్టి సరిపోయింది అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? లేదా ఆయనే నన్ను వెతికి నన్ను దొరకబట్టి నన్ను రక్షించుకున్నాడని మీకు అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది మీ విషయంలో? మీకు ఏమనిపిస్తుంది? లెట్స్ బి ప్లేన్ ఆన్ దట్. మీ విషయంలో మీకు ఏమనిపిస్తుంది? ఆయనే వెతికి అంతేగాని మనమే కష్టపడి, ఎంత కష్టపడానో తెలుసా నేను పట్టుకోవడం కొరకు, ఎంత కష్టపడానో తెలుసా నేను తెలుసుకోవడం కొరకు, ఎంత కష్టపడానో తెలుసా నేను నమ్మటం కొరకు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అలా మనమే కష్టపడి వెతికి దొరకపుచ్చుకుంటే మనకి కృతజ్ఞత అనేది ఉంటుందా? ఏమనిపించుద్ది? నాకు నేనే వచ్చాను కాబట్టే కదా నన్ను తక్కువ చేస్తున్నావు. ఇక మన ఇంట్లో ఉండే లొల్లి అంతా ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక నాకు నేనుగా వచ్చాను కాబట్టే కదా నువ్వు నన్ను తక్కువ చేస్తున్నావు, నాకై నేను వెతికాను కాబట్టే కదా నన్ను నువ్వు చులకన చేస్తున్నావు, నన్ను పట్టించుకోవట్లేదు, ఈ ప్రార్థన చేయబట్టి ఎంతకాలం అవుతుంది, ఇప్పటికి ఏడాది నుంచి మొర పెడుతున్నా, ఇంతవరకు పట్టించుకోనే లేదు, నాకు నేనుగా నమ్మినందుకు బాగా మంచి జరిగిందిలే. ఇట్లా ఉంటుంది. మన విషయంకి వచ్చేటప్పుడు మనం ఏమంటున్నామంటే, అయ్యా నేను కనుక్కోవటం ఏంటయ్యా, నేను తెలుసుకోవటం ఏంటి, నేను ఆయన వెతకటం ఏంటయ్యా, నేను దొరకపుచ్చుకోవటం ఏంటి, నేను గ్రహించడం ఏంటయ్యా? లేదు లేదు లేదు, అంత ఆయన చేశాడే అంటున్నాను. బట్ ఆప్షన్లు ఇచ్చినప్పుడు మాత్రము ఆ 2 ఆప్షనే సార్ అంటున్నాను. మీ విషయంకి వచ్చేటప్పుడేమో లేదయ్యా నేను కాదు, ఆయన నన్ను వెతికి ఆయన నన్ను దొరకబట్టుకున్నాడే మీరు అంటారు. లేదు ఆయన ఎంచుకుంటే రక్షింపబడుతున్నారా, లేదా తమకు తాముగానే ఫ్రీ విల్ తోటి తమకు తాముగా తెలుసుకుని రక్షింపబడుతున్నారా అంటేనేమో, ఇక్కడేమో తమకు తాముగా ఫ్రీ విల్ తోనే రక్షింపబడుతున్నారని ఇక్కడ అంటారు. మరి మీరెట్ రక్షింపబడ్డారంటేమో లేదా ఆయనే ఎంచుకున్నాడు, ఆయనే కావాల్సుకున్నాను రక్షించాడని మీ విషయంలో అంటున్నారు. ఇప్పుడు చెప్పండి అమ్మా, కన్ఫ్యూజన్ ఏం లేదు, 10 times అడగని చెప్తా. What about John 12? John 1:12. One at a time. Yes. మాట్లాడేవారు వీడియోలో ఉండి మాట్లాడండి, రహస్యంగా మాట్లాడుకోండి, నాకు ఇప్పుడే భయం అవుతుంది ఇక్కడ. చెప్పండి. ఓకే, 1 question at a time. ఓకే, మాట్లాడండి.
సో ఓకే, అందరూ ఒకసారి Total- వాక్యం చెప్తుంది so- కదా సార్, తండ్రి ఇక మొదలెట్టేశారు, అందరూ ఒకసారి మొదలు పెట్టారు. తండ్రి ఆకర్షించింది ఎవరు కూడా నా వద్దకు రాలేరని వాక్యమే చెప్తుంది కదా. Yes, sir. Yes. Wonderful. Absolutely. ఇంకా మాట్లాడండి. Sir, total depravity ప్రకారంగా కూడా nobody can save by himself. Only God can choose. Absolutely. ఎందుకంటే మనము మొదట నేర్చుకున్న దాంట్లో టోటల్ డిప్రావిటీ అని మనం నేర్చుకున్నాం. టోటల్ డిప్రావిటీ అంటే ఏంటి? మానవుడు ఆ రోజు చాలా క్లినికల్ గా మాట్లాడారు. మానవుడు మోరల్ గుడ్ చేయగలుగుతాడు, సోషల్ గుడ్ చేయగలుగుతాడు, ఇంకేం గుడ్ అనుకున్నాం మనము, లీగల్ గుడ్ చేయగలుగుతాడు. Legal. ఎస్. కానీ స్పిరిచువల్ గా దేవుణ్ణి సంతోషపెట్టే మంచి ఏ మానవుడు ఎప్పటికీ చేయలేడు. అది మాత్రం అందరూ ఒప్పుకుంటారు కదా. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అనే మాటని రోమపత్రిక 3వ అధ్యాయం నుంచి మీరు ఒప్పుకుంటారు కదా. ఇక ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయాన్ని మీరు ఒప్పుకుంటారు కదా, మోసకరమైనది ఘోరమైన వ్యాధి కలిగిందని. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో అరకాలు మొదలెట్టుకుని నడినెత్తి వరకు అక్కడ స్వస్థత కొంచెమైన లేదనే విషయాన్ని మీరు ఒప్పుకుంటారు కదా. అలాగే ఆది కాండము 6వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటని 5వ వచనంలో ఉన్న మాటను కూడా ఒప్పుకుంటారు కదా. ఆలోచనలోని తలంపులు, ఊహ యావత్తు ఎల్లప్పుడూ కేవలం చెడు అనే మాటను కూడా మీరు ఒప్పుకుంటారు కదా. రైట్. ఇక్కడ స్వస్థత లేదంటాడు, అక్కడ మోసకరమైంది అంటాడు, ఇక్కడ మంచే లేదంటాడు. రోమపత్రిక 3వ అధ్యాయంకి వచ్చేప్పటికి అసలు నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేశారని చెప్పేసి మాట్లాడతారు. అండ్ దేవుని వెతకేవారు లేరు, గ్రహించేవారు లేరు, ఇవన్నీ మాట్లాడతారు. అల్టిమేట్ గా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంకి వచ్చేటప్పటికి మనం పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా అనే మాట. Shall we go to Ephesians chapter 2? మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. ఎట్టాగొకట్టాగా మీరు బతికారు అంటున్నాడా, లేకపోతే he has quickened us to life అంటున్నాడా, he has quickened you to life అంటున్నాడా, ఆయన మిమ్మల్ని బ్రతికించాడు అంటున్నాడా, లేకపోతే ఎట్లా ఒకట్లాగా మీరు కష్టపడి బతికారు అంటున్నాడా? It's a gift of ఆయన మమ్మల్ని క్రీస్తుతో పాటు బ్రతికించారు. అక్కడ ఇంగ్లీష్ లో ఏముందమ్మా? వాట్ ఈస్ ఇంగ్లీష్ రెండరింగ్ దేర్? For by grace you have been saved through faith, and that not of వర్స్ నెంబర్ 1 కావాలి మనకి. ఎఫిషియన్స్ 2:1 కావాలా? and And you you were dead in the trespasses and sins, in which you once walked, following the course of this world, following the prince of the power of the air, the spirit that is now at work in the sons of disobedience. Ephesians chapter 2 verse number 1. And Ephesians he made 2:1. alive, and you he made alive, who were dead in trespasses and sins. And he who made you alive. It's not we became alive, it's not we became, and it depends on the translation. KJV prakaram aithe he has quickened us to life. Does anyone have that version? KJV? అమ్మా ఇప్పుడు షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చి చదివేటప్పుడు టైం పట్టుతుంది, కానీ నేను చదువుతున్నా, ఆగండి ఇంకా. ఓకే ఓకే, కేజీవి నాకు కూడా దొరకలేదు. ఓకే ఫైన్. And your heart is quickened. Sir, I will read. I have, sir, I'm reading. And As your you heart had the quickened who were dead in trespasses and sins. Okay, amazing. It is he who has quickened us to life, that we did not manage to become alive all by our ability, all by our efforts, all by our potential. It's not us, it is he. Now, మనం పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉన్నప్పుడు అనే మాట ఆయన వాడినప్పుడు, ఇక్కడ చావు అనే మాట దేని గురించి మాట్లాడుతుంది? ఏ విషయంలో చచ్చిపోయి ఉన్నాం మనం? ఇన్ వాట్ వే వి వర్ డెడ్?
Spiritually dead. Spiritually dead. We thoroughly spoke about it at length. Spiritually dead. Spiritually dead అనే మాటకి నేను ఇంకో ఎగ్జాంపుల్ ఇవ్వదలుచుకున్నాను. ఏంటంటే మాథ్యూ చాప్టర్ 8 లో వర్స్ నెంబర్ 22 లో ఒక సందర్భంలో ఒకడు యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వచ్చి ప్రభు అని నేను వెంబడిస్తాను అంటాడు. ఏముంది మరి కానీ అంటే అప్పుడు అతడు ఏమంటాడంటే లేదు ముందే నేను నా తల్లిదండ్రులను పాతి పెట్టి వస్తా అని చెప్పేసి అన్నప్పుడు ప్రభు వారు ఏమంటాడండి? But Jesus said unto him, follow me and let the dead bury their dead. Let the dead bury the dead. ఇక్కడ 2 dead ఉన్నారు. First, who are the first dead and who are the second dead? Spiritual dead or first one, sir. Second one to physical dead. Absolutely. మొదటి వారేమో ఈ ఆధ్యాత్మికంగా చచ్చిన స్థితిలో నిర్జీవ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు భౌతికంగా నిర్జీవ స్థితిలో చచ్చిన స్థితిలో ఉన్నటువంటి వారిని పాతి పెట్టుకుంటారు. నువ్వైతే వచ్చి నన్ను వెంబడించు కదా అని ప్రభు వారు తనతో మాట్లాడిన సందర్భం. అంటే భూమి మీద పుట్టినటువంటి ప్రతి వ్యక్తి ఆధ్యాత్మికంగా నిర్జీవ స్థితిలోనే అనగా దేవుని సంగతులను ప్రకృతి సంబంధి అయిన మనుషుడై ఉండి శరీర సంబంధి అయిన మనుషుడై ఉండి ప్రకృతి సంబంధి దేవుని యొక్క విషయాలను గుర్తించగలడా, అర్థం చేసుకోగలడా? కెన్ ఏ న్యాచురల్ మ్యాన్ అండర్స్టాండ్ ద వర్క్స్ ఆఫ్ గాడ్? పత్రిక ప్రకారం 2వ అధ్యాయం ప్రకారం మనకి ఏముంది? ఈ ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని సంగతులు అర్థం చేసుకోలేని సంగతి రాయబడి ఉందా? ఎస్ ఆర్ నో? అలాగే శరీర సంబంధి అయిన మనుషుడు ఆత్మ సంబంధమైన సంగతులు గ్రహించడు, ఆత్మ సంబంధమైన సంగతులను అర్థం చేసుకోలేడని రోమ పత్రిక 8వ అధ్యాయంలో ఉంది. ఇన్ రోమన్స్ చాప్టర్ 8. ఇందాక ఎవరు కేజీఎం కోసం వెళ్ళినట్టున్నారు, దుకాణం కొరకు తెచ్చారమ్మా? శరీరానుసారులు శరీర విషయం మనసునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసునంతురు. శరీరానుసారమైన మనసు. చాప్టర్ 8 రూల్ 5 సార్, వర్స్ 5. yes sir, yeah, మనకి మీరు చదివారు సార్. ఇక 7వ వచనంకి వచ్చేటప్పటికి ఎలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రం లోబడదు, ఏమాత్రము లోబడనేరదు, కాగా శరీర స్వభావం గల దేవుని సంతోషపరచనేరదు. అవిశ్వాసులైనటువంటి వారు శరీర స్వభావం కలిగినటువంటి వారా, ఆత్మ స్వభావం కలిగినటువంటి వారా? ఆ సంగతి మీరు నాకు చెప్పాలా? శరీర స్వభావం. కెన్ దే ఎవర్ మేక్ గాడ్ హ్యాపీ? అలాగని చెప్పి వాళ్ళు చేసే ప్రతి పని తప్పుడు పని అవుద్దామా? కాదు, చేసే ప్రతి పని తప్పుడు కాదు. there is a moral good, again I repeat, there is a social good, there is a legal good. Not everything they do is bad, they do good, but can that make God happy? No. సో పాయింట్ ఏంటి ఇక్కడ? ఈ శరీర సంబంధులు, ఆ ప్రకృతి సంబంధులు, ఈ ఆధ్యాత్మికంగా చచ్చినటువంటి వారు తమ ఫ్రీ విల్ ను వాడి తమను తాము రక్షణలోకి నడిపించుకోగలరా? నో సార్. కన్విక్షన్స్ తోనే మాట్లాడదాం మనం, తొందరపడవలసిన అక్కడే ఏం లేదు. If somebody is using their free will and if they want to get saved, and why would Jesus Christ stop them? And why would Jesus Christ will never stop anyone from being saved, from believing. Amma gurtupettandi. Yeah. Jesus Christ will never stop. Just one thing there. Yes, I got it. Me prashna kar do. And one thing there, no man will ever use his free will. Rather, this free will never leads any man to Jesus Christ. ఎందుకంటే ఈ ఫ్రీ విల్ అనేది ఏ స్థాయిలో పతనమైపోయిందో మనం మాట్లాడుకున్నాం టోటల్ డిప్రావిటీ. ఈ ఫ్రీ విల్ స్వాభావికంగా ఎటు నడిపిస్తుంది? శరీర సంబంధమైన మనసు ఎటు నడిపిస్తుంది? దేవునికి వ్యతిరేకంగా నడిపిస్తుందా? అపసవ్య దిశలోనా లేకపోతే దేవునికి సవ్య దిశలో నడిపిస్తుందా?
లేదు సార్, రాంగ్ డైరెక్షన్ లో ఉంది. దేవుని It always leads you astray from God. ప్రకృతి సంబంధి అయిన మనిషి దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడతాడా, దేవునికి దూరంగా వెళ్ళడానికి ఇష్టపడతాడా? దేవుని దూరంగా వెళ్ళడానికి ఇష్టపడతాడు. యోహాను శుభవార్త 1వ అధ్యాయంలో ఆ వెలుగు లోకములో ప్రకాశించుచుండెను గాని చీకటి దాన్ని గ్రహింపకుంటేను. Right. Now, do you think we the people before salvation, రక్షణకు ముందండి, వి అన్నప్పుడు రక్షణకు ముందు, రక్షణకు మునుపు చీకటి సంబంధులమై ఉండి చీకటిలో బ్రతికే వారమై ఉండి ఆధ్యాత్మికంగానండి, ఆధ్యాత్మికంగా చీకటి సంబంధులమై ఉండి చీకటిని ప్రేమించేది వారమై ఉండి చీకటిలో బ్రతికే వారమై ఉండిన మనము వెలుగుని ప్రేమించామా? వెలుగుని ఇష్టపడతామా? వెలుగు దగ్గరికి వస్తామా? పేతురు పత్రికలో ఉంది కదా, ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోకి ఆయన మనల్ని నడిపించాడు. ఎస్, ఎవరో మాట్లాడే ప్రయత్నం చేశారు. జాన్ 1:12 సార్, తన్ను ఎందరూ అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాను. అబ్సల్యూట్లీ తనని ఎందరు అంగీకరించిరో వారందరికీ ఆయన అధికారం ఇచ్చారు. కానీ ఎందరు అంగీకరించారు, అదే ఆ ఎందరు అంటే అందరైతే కాదు, కొందరు. ఆ కొందరు ఏ ప్రాతిపదికన ఆయన్ని అంగీకరిస్తున్నారనే విషయమే మనం మాట్లాడుతున్నాం. ఎస్, ఎందరు అంగీకరించారంటే అందరూ అంగీకరిస్తున్నారని అర్థమైతే లేదు కదా అక్కడ. కొందరు ఆ కొందరు ఏ బేసిస్ మీద, వాళ్ళ చాయిసా ఈయన చాయిసా? ఆ నమ్మేవాళ్ళు, ఆ కొందరు నమ్మేవాళ్ళు వాళ్ళ చాయిస్ తో వాళ్ళు నమ్ముతున్నారా, లేకపోతే ఈయన చాయిస్ వల్ల వాళ్ళు నమ్ముతున్నారా అనేది తేల్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మనము మన చాయిస్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్, మన చాయిస్ ఎంత వరకు, మన చాయిస్ నిజంగా దేవుని వైపు మనం నడిపించగలుగుతాం, మన చాయిస్ తోటి మనం ఆయన్ని నమ్ముకోగలమా, మన చాయిస్ తోటి మనము ఆయన్ని గ్రహించగలమా అంటే ఆదికాండం మొదలుకొని ప్రకటన వరకు రక్షణకు సంబంధించి అంతా ఆయన చేసినట్టుగానే కనబడుతోంది, కానీ నేను చేసింది ఏది కనబడట్లేదు. అట్ ద సేమ్ టైం నేను ఆధ్యాత్మికంగా నిర్జీవ స్థితిలో ఉన్నానని, నేను చచ్చిన స్థితిలో ఉన్నానని, ఆయన చేతనే నేను బతికించబడ్డానని, నేను ప్రకృతి సంబంధి అయిన మనుషులు కాబట్టి దేవుని సంగతులు అస్సలు గ్రహించలేనని, నేను శరీర సంబంధి కాబట్టి ఆత్మ సంగతులు, దేవుని సంగతులు, అసలు దేవుని సంగతుల పట్ల నాకు ఇష్టం ఉండదని, నేను ఆయన్ని ఇష్టపెట్టలేనని, ఆయన్ని నేను సంతోషపరచలేనని కూడా నాకు వాక్యం చదివిస్తుంది. నాలో మంచిది ఏది, దేవుడు మెచ్చే మంచేది లేదని, నేను స్వాభావికంగానే దేవునికి దూరస్తునిగా బతుకుతున్నానని వాక్యం సెలవిస్తుంది. అందువల్ల నాకు మరణమే జీతంగా ప్రాప్తిస్తుంది, పరిణమిస్తుందని కూడా వాక్యం చెప్తుంది. ఇది నా స్థితి అయినప్పుడు, ఇఫ్ దిస్ ఈజ్ మై యాక్చువల్ కండిషన్, if this is my actual true condition, if this is my original status, ఈ స్థితిలో నుండి నేనైనా మరే మానవుడైనా యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎక్స్టర్నల్ బయట నుంచి ప్రోత్సాహం లేకుండా, బయట నుంచి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర నుంచి, బయట నుంచి ప్రోత్సాహం లేకుండా, ఆయన మనల్ని లేవనెత్తకుండా ప్రకారం ఆయన మనల్ని జీవింపచేశాడు, ఆయన మనల్ని బ్రతికించాడు అని ఆయన ఆ అజ్ఞానంలో నుంచి, ఆ యొక్క అవిధేయతలో నుంచి, అవిశ్వాసంలో నుంచి ఆయన నిన్ను నన్ను బయటికి తీసుకురాకపోతే నీకు నాకు సొంతంగా మనం కష్టపడి ఆయన్ని గ్రహించడం సాధ్యమా అంటే అందరూ ముక్తి కంఠంతో సాధ్యం కాదు అని. కొరింథియన్స్ ఫస్ట్ ఎపిసోడ్ చాప్టర్ 12 ఒకసారి వెళ్దాం. Corinthians ఫస్ట్ ఎపిసోడ్ 12:3 అండి. తెలుగులో కదనా సార్? తెలుగు లాంగ్వేజ్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లం. ఎస్, చదవండి. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి. దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు
ఎవడు కూడా యేసు శాపగ్రస్తుడని చెప్పలేదు. అంటే యేసు శాపగ్రస్తుడని చెప్పే వాళ్ళందరూ పరిశుద్ధాత్మ వల్ల మాట్లాడుతున్నారా, లేకపోతే వేరే ఆత్మ వల్ల మాట్లాడుతున్నారా? వేరే ఆత్మ. అబ్సల్యూట్లీ క్లియర్. నెక్స్ట్ ఫ్రేజ్కి వెళ్దాం మనం. పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడునూ యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. ఎవడైనా అప్పటి వరకు ప్రభు వారిని రకరకాలుగా దూషించి, ప్రభు వారి మీద ఘోరమైనటువంటి మాటలు మాట్లాడి, ప్రభు వారిని అపహసించి, ప్రభు వారి యొక్క రక్షణ కార్యాన్ని తృణీకరించి, అవమానపరిచి, హేళన చేసి, ఆ వ్యక్తి మళ్ళీ ప్రభు వారిని యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రభు అని ఒప్పుకోవాలంటే ఈ ఒప్పుకోలు ఎవరి మూలంగా జరగాలి? Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే, పరిశుద్ధాత్మ వలన మాత్రమే ఇదిగో ఈ ప్రక్రియ జరుగుతుంది. ఆయన అవిశ్వాసులమైనటువంటి మనల్ని ఇదిగో విశ్వాసుల్లాగా మారుస్తున్నారు. ప్రకృతి సంబంధి అయిన మనల్ని దైవ సంబంధులు, శరీర సంబంధులైన మనల్ని ఆత్మ సంబంధులు. ఎవరు చేస్తున్నారయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నారు. మన హృదయాలలో మనకి తెలియనటువంటి ఈ ప్రక్రియ ఆయన చేస్తున్నారు. ఆయన తీసుకొచ్చే మార్పే గాని మనం తీసుకొచ్చుకున్న మార్పు కాదండి, ఆయన తీసుకొచ్చే మార్పే. అందుకనే లెట్స్ గో బ్యాక్ వన్స్ టు John chapter 16. 16 verse number 7 నుంచి చదువుకుందామండి. Nevertheless, I tell you the truth, it is expedient for you that I go away. For if I go not away, the Comforter will not come unto you. But if I depart, I will send him unto you. Followed. And when he is come, he will reprove the world of sin and of righteousness and of judgment. Of sin, because చాలు ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. లోకం అంటే ఆ లోకంలో మీరున్నారు, నేనున్నాను. ఏమండి, మనం ఉన్నాం కదా అక్కడ. అలాగని చెప్పి లోకం సాధారణంగా నాకు పిల్లలంటే ఇష్టము, కానీ క్లాస్ చెప్పేటప్పుడు అసలు ఇష్టం ఉండదు. ఆల్రైట్ ఓకే. మా చర్చ్ మెంబర్కి చెప్తా ఉంటాను నేను, మా చర్చ్ లో కూడా నేను ఆ ఏలియా లాగును, ఆ బాప్తిస్మ ఇచ్చే యోహాన్ లాగును మారిపోకమునిపే రైట్, మా వాళ్ళు జోకులు వేసుకుంటా ఉంటారు. మనం ఆయన లాగానే చూద్దాము, ఆయన్ని ఏలియా లాగా మార్చొద్దు, బాప్తిస్మ ఇచ్చే యోహాన్ లాగా మార్చొద్దు. హ్యావింగ్ సెడ్ ఇట్ ఏంటి, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి లోకమును ఒప్పుకొని చేయనంటే దీన్ని బట్టి లోకమంతా మారు మనసు పొందుద్దని అర్థం. నో, లోకం అనే పదం వాడబడింది కదా, లోకమంతా ఒప్పింప చేస్తాడు. ఎప్పుడు 2000 సంవత్సరాలు అవుతుంది ఆయన భూమి మీదకి వచ్చి రమారమి అటు ఇటుగా. ఈ 2000 సంవత్సరాల్లో ఇంకా ఆయన లోకం చేయడానికి ఇంకెంతకాలం కావాలి ఆయనకి? ఆయన ఒప్పించకుండా చాలా మంది చనిపోయారు కదా. లోకమును ఒప్పింప చేయడానికి అయ్యా లోకమంతా రక్షింపబడతారని మనం చెప్పలేము, అది దుర్బోధ అవుతుంది. కానీ ఆ లోకంలోనే మనం ఉన్నాం, లోకం ఒప్పింప చేయనంటే ఆ లోకాన్ని ఒప్పింప చేస్తాడు. నో, నిన్ను నన్ను ఆ లోకంలోనే నిన్ను నన్ను ఈ ఒప్పింప చేసేటటువంటి పని ముమ్మాటికి ఎవరి పని అండి? పరిశుద్ధాత్మ. నా పని ఏంటి ఇక్కడ? ఒక బోధకునిగా ఉన్నాను, ఒక పాస్టర్గా ఉన్నాను, ఒక సువార్థికునిగా ఉన్నాను. నా పని ఏంటి ఇక్కడ? ఐ బ్రింగ్ దట్ గుడ్ న్యూస్ టు యు. ఆ సత్య సువార్తని
మీ చెవిలోకి నేను తీసుకురాగలుగుతున్నాను, కానీ మీ యొక్క మనసులోకి దాన్ని తీసుకురాగలిగేది, మీ జీవితంలోకి దాన్ని తీసుకురాగలిగేది మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు. ఎన్ని సందర్భాల్లో మన కుటుంబంలో మన పిల్లల గురించి అండి, తల్లిదండ్రుల గురించి, అన్నదమ్ముల గురించి, అక్క చెల్లెల గురించి, బంధువుల గురించి, స్నేహితుల గురించి వాళ్ళకి చెప్తా ఉంటాం. వాళ్ళ చెవి దగ్గరికి మనం వెళ్తాం. విత్ బెస్ట్ ఆర్గ్యుమెంట్స్ వాళ్ళ చెవి దగ్గరికి వెళ్తాం. మనం విత్ బెస్ట్ లాజిక్స్ మన వాళ్ళ చెవి దగ్గరికి వెళ్తాం. బెస్ట్ క్యాలిక్యులేషన్స్ అండ్ ఎగ్జాంపుల్స్. సో పవర్ఫుల్. మనకి అబ్బా ఎంత పవర్ఫుల్ గా ఫర్ దెమ్ ఇట్ ఆల్ ఇదంతా ఏమనిపించింది అంటే నాన్ సెన్స్ అనిపించింది. బట్ వన్ ఫైన్ డే ఇట్ ఆల్ బికమ్స్ సో సెన్సిబుల్. ఏం జరిగింది? ఏదో జరిగింది. ఎవరు చేశారు? నాట్ మీ, ఇట్స్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. Let him take all the credit. Yes. Let him take all that reverence. ఇప్పుడు మనం ఏ పాటి వాళ్ళం అంటే, రాసేటటువంటి వ్యక్తి చేతిలో పెన్నులు అంటూ వాళ్ళం. రాసిన వ్యక్తి గౌరవించబడతాడా, పెన్ను గౌరవించబడుతుందా? వ్యక్తి. చక్కగా ఎంత చక్కగా రాసుద్దో, ఎంత కుదిరిగ్గా రాసుద్దో, ఎంత ముచ్చటగా రాసుద్దో, ఆయన గురించో చెప్తారు తప్ప ఆ పెన్ను గురించి ఎవడన్నా మాట్లాడా? ఎంత ఫీల్ అవుతుండొచ్చు ఆ పెన్ను. అంటే మరి ఎమోషనల్ గా ఫీల్ కాకండి. పాపం పెన్నులకి చాలా అన్యాయం జరుగుతుందని చెప్పి ఫీల్ కాకండి. ఇక్కడ పెన్ను ఎగ్జాంపుల్ మన గురించి చెప్తున్నాం. కాబట్టి మనం ఏంటంటే ఒక పాత్ర లాంటి వాడు. ఆద్యంతం జరిగించేది యేసయ్యే. మనకి ఫ్రీ విల్ ఉందని నేను చెప్పాను, కానీ ఆ ఫ్రీ విల్ దేవునికి దూరంగా బ్రతుకున్నట్లుగా చేస్తుంది. ఆ ఫ్రీ విల్ దేవుణ్ణి ద్వేషించేటట్టుగా చేస్తుంది. ఆ ఫ్రీ విల్ దేవునికి లోబడకుండా చేస్తుంది. ఆ ఫ్రీ విల్ కలిగిన వారినే బైబిల్ ఏమంటుందంటే ప్రకృతి సంబంధులని అంటుంది. ఆ ఫ్రీ విల్ ని వాడుకొని బ్రతికే వారిని శరీర సంబంధులు, శరీరానుసారమైన మనసు కలిగినటువంటి శరీర సంబంధులు అంటుంది. ఆ ఫ్రీ విల్ కలిగి ఆ ఫ్రీ విల్ సారంగా బ్రతికేటువంటి వారినే ఆధ్యాత్మికంగా చచ్చిన వారిని మృతులని బైబిల్ సంబోధిస్తుంది. ఆ మృతులు ఆలవేశాడని నేను యేసుక్రీస్తు నమ్ముతున్నాను అని బ్రతికించబడకుండా, వాళ్ళు నేను యేసుక్రీస్తు ప్రభువుల వారిని నమ్ముతున్నాను అంటే వాళ్ళు ఆధ్యాత్మికంగా బ్రతికించబడ్డారని అర్థం. బ్రతికించింది ఎవరు? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు. దిస్ డాక్ట్రిన్ ఆఫ్ ఎలక్షన్ మనం కనిపెట్టింది కాదు. లెట్స్ ఇప్పుడు స్క్రిప్చర్స్ ఎగ్జామిన్ చేద్దాం. స్క్రిప్చర్స్ ఎగ్జామిన్ చేసినప్పుడు మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ టైం, మచ్ టైం లెఫ్ట్ ఫర్ చాలా టాపిక్స్ ఉన్నాయి నేను మాట్లాడాలి. ఏమో కొన్ని అలా జంప్ చేసుకుంటూ వెళ్ళిపోతానేమో నాకు తెలియదు. లెట్స్ గో ఓవర్ టు టాక్. ఇందాక కిరణ్ గారు చెప్పారు జాన్ చాప్టర్ 6 వర్స్ నెంబర్ 37. చోజన్ రెఫరెన్సెస్ మాత్రం ఇక్కడ కూడా చాయిస్ చోజన్ రెఫరెన్సెస్ చూస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. జాన్ 6:37. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చువానిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. ఇక్కడ మనము అమ్మ మీరు అన్నారు ఇందాక ఎవరో అయ్యా యేసయ్య కాదంటాడా, విల్ జీసస్ సే నో అన్నారు. నేను ఎంత మాత్రము త్రోసివేయనని ఆయన అన్నాడు అక్కడ. కానీ ఎవరు వస్తారో అనే పాయింట్ ముందు ఫ్రేజ్ లో ఉంది. ఎవరు వస్తారు? దే ఆర్ ఆల్రెడీ ఫిల్టర్డ్. ఎవరైతే అంగీకరించబడతారో వాళ్ళే వస్తారు కదండి. దే ఆర్ ఆల్రెడీ ఫిల్టర్డ్. సో ఆకర్షించబడినటువంటి వాళ్ళు వస్తారు. వచ్చినటువంటి వారిని ఈయన కాదండు. ఎందుకంటే అంగీకరించబడవలసిన వారు మాత్రమే లోపలికి వచ్చారు కాబట్టి. సో దిస్ ఈస్ ద ప్రొసీజర్. దిస్ ఈజ్ ఎ ప్రొసీజర్. Let's move on. Acts 13:48. Acts 13:48.
అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారందరూ విశ్వసించిరి. As many were ordained to eternal life believed. అంటే చాలా మంది విన్నారంటమ్మా. ఆ చాలా మందిలో ఎవరు విశ్వసించారంట? నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారు. Timothy, second epistle 1:9. Paul's second epistle to Timothy 1:9. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసును మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను స్వార్థ వలన వెలుగులోనికి తెచ్చెను. చాలా మనకు కావాల్సిన పాయింట్ ఏంటి అంటే, అకార్డింగ్ టు హిజ్ ఓన్ పర్పస్ అండ్ గ్రేస్, తన దయా సంకల్పము చొప్పున. ఇందులో మన ప్లాన్ ప్రకారమా, ఆయన ప్లాన్ ప్రకారం? His own purpose and grace. ఆయన ప్లాన్ own purpose, his own will and purpose. Yep. Romans chapter 8 verse number 29. Romans chapter 8 verse number 29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారుటకు వారిని ముందుగా నిర్ణయించాను. హలో, వినబడుతోందండి? ఎవరైనా చదువుతున్నారా? నాకు వినపడట్లా. No, the voice was breaking. Sorry, again, I think I bumped into this problem again. Give me a minute, I'll be back. I cannot hear you. Sorry. Okay. కిరణ్ గారు చదివే ముందు మాత్రమే మ్యూట్ తీయండి, ఇది కనెక్షన్ ప్రాబ్లం అవుతుంది. బికాజ్ ఈవెన్ ఇట్ ఈస్ ద వెదర్ ఈస్ నాట్ గుడ్. సుజాత గారు, ఈవెన్ సజిత, జస్ట్ మ్యూట్ ఇట్. వెన్ యు ఆర్ రీడింగ్, ఓపెన్ ద మ్యూట్. Oh, by the time the scriptures, somebody else is reading them out. So all the time. Because we are on the Zoom call, no, this problem. I don't think there's a lot of disturbance. ఎందుకంటే ఇప్పుడే అందరూ కూడా శిరీష గారు చెప్పినట్టుగా అందరూ కూడా మ్యూట్ లో పెట్టుకోవాలి. ఎవరో ఒకరు తీసినప్పుడు అన్మ్యూట్ చేయండి. yes. Okay, can you hear me now? Yes sir. Yeah, I can hear you. Now read it quick. We don't have enough time. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారుటకు వారిని ముందుగా నిర్ణయించాను. Go down. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచాను, ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చాను, ఎవరిని నీతిమంతులుగా తీర్చానో వారిని మహిమపరిచాను. This is called the golden chain. అంటే గోల్డ్ చైన్ కాదండి, గోల్డెన్ చైన్. సార్ అది ఫోర్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ కదా. Let's define the foreknowledge of God. తాను ముందుగా ఎవరిని ఎరిగెనో అనే దగ్గర మీరు తట్టుకుని ఉన్నారని నాకు అనిపిస్తుంది. అంతేనమ్మా? అంటే దేవునికి ముందే తెలుసు. ఇక్కడ there are two options. Listen. It opens two choices, two options. Option number 1 ఏంటి అంటే, వినండి, ఫోర్ నాలెడ్జ్ లో దేవుడు ముందుగానే చూశాడు. ఏంది? ఎవరెవరైతే ఆయన్ని నమ్ముకొనబోతున్నాడో వాళ్ళని ఎన్నుకున్నాడు. ఇది ఒక ఒపీనియన్. 2, లేదు, దేవుడు ముందుగానే ఎవరెవరిని
తాను రక్షింపబోతున్నాడో వారిని ఆయన ఎన్నుకున్నాడు. ఇది ఆప్షన్ 2. Sir, మీకు can ఏమైనా you అర్థమైంది? repeat it? Of course, I will. Yeah. I will. దట్ ఈస్ రైట్ సార్. ఒక పాయింట్, చెప్పండి. అంతటా అందరూ మారు మనసు పొందాలని మరి దేవుడు కోరుకుంటున్నారు కదా. ఖచ్చితంగా అమ్మా, అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆయన కోరుకుంటున్నాడు. బట్ ఒకటే ఆయన కోరుకోవట్లేదే మనం అట్లా. ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి అందరు రక్షింపబడుతున్నారా అని నేను అంటున్నాను. లేదు అని మనం ఎప్పుడు 10 సార్లు ఇప్పటికీ లేదండి అందరు రక్షింపబడట్లేదు అని. మరి ఆయన కోరుకోవడం అబద్ధమా అంటే లేదండి, కోరుకుంటున్నాడు నిజంగానే. మరి ఒకడు రక్షింపబడడంలో దేవుడు కోరుకోవటం అంటూ ఆయన కోరుకోవడాన్ని బట్టి రక్షింపబడతాడా, లేదు ఆయన నిర్ణయించడాన్ని బట్టి రక్షింపబడతాడా? ప్రీ డెస్టినేషన్ ఉన్నప్పుడు కోరుకోవడం ఎందుకు? అదే విష్ అమ్మా, విష్, డిజైర్. ఆయన విష్ ఇది, ఐ విష్. కానీ మనం మాట్లాడదాము తప్పకుండా. దే ఆర్ వర్త్ డిస్కసింగ్ టాపిక్స్, నో డౌట్ ఇన్ దట్. రైట్. ఇక్కడ 4 నాలెడ్జ్ లో 2 ఆప్షన్స్ చెప్పాను. ఒకటి, దేవుడు తన యొక్క జ్ఞానంతో దూరదృష్టితోటి ఎంతమంది తనను చూజ్ చేసుకోబోతున్నారో ఆయన చూసి వారిని ఈయన చూజ్ చేసుకున్నాడు. ఇక్కడ ముందు ఎవరిని చూజ్ చేసుకుంటున్నట్టు? దేవుడు. నో 4 నాలెడ్జ్ లో ఒకటోది ఏంటంటే ఆయన భవిష్యత్ జ్ఞానముతో ఆయన భవిష్యత్ జ్ఞానంతో తనను ఎవరెవరు చూజ్ చేసుకోబోతున్నారో ముందు తెలుసుకొని వారిని ఈయన చూజ్ చేసుకున్నాడు. అంటే ఈ లెక్క ప్రకారము భవిష్యత్తులో ఆయన చూసిన వాళ్ళలో తమంతట తామే ఆయన్ని చూజ్ చేసుకుంటున్నారు. మనం అనుకున్నాం లేదయ్యా, తమంతట తాము ఎవరు ఆయన్ని చూజ్ చేసుకోరు, అది ఆయన చేయాల్సిన పని అని ఇందాక మనం తేల్చేసాం. రెండో ఆప్షన్ ఏంటంటే భవిష్యత్ జ్ఞానంతో ఆయన ముందుగా సమస్త మానవాళిని అందరినీ చూశాడు. అందరినీ చూసి వారిలో ఎవరెవరిని ఆయన చూజ్ చేసుకున్నాడో అందరినీ మార్క్ చేసి పెట్టాడు. ఆ మార్కు చేయబడినటువంటి వారు కాలం పరిపూర్ణమైనప్పుడు ఎవరెవరి సమయం వచ్చినప్పుడు వారు రక్షణ పొందుతూ ఉంటారు. అయితే ఇంకెందుకయ్యా సువార్త ప్రకటించడం? ఎవడి కాలం వస్తే వాడు రక్షింపబడతాడు, ఎవరి టైం వస్తే వాడు నమ్ముకుంటాడు. వెయిట్. అలా మార్క్ చేసినటువంటి దేవుడే మనకు ఒక ఆజ్ఞ ఇచ్చారు, సర్వలోకానికి వెళ్ళి సమస్త సృష్టికి సువార్తను ప్రకటించింది. ఎందుకంటే ఆయనకు తెలుసు కానీ మనకు తెలియదు కదా. ఎవరెవరు రక్షింపబడ్డారో మాత్రమే కాదు, ఏ లెక్కన రక్షింపబడతారో మాత్రమే కాదు, ఏ ప్రాతిపదికన రక్షింపబడాలో కూడా ఆయన నిర్ణయించాడు. రక్షింపబడే పద్ధతి ఏంటంట? Thessalonians 2nd epistle 2:13. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యం ఎంతగా అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యం ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచబడుట వలన మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను గనుక. ఇక్కడ 2 ఎలిమెంట్స్. ఒకటేంటి? ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మరియు మీరు సత్యమును నమ్ముట వలనను రక్షింపబడాలి. అలా రక్షింపబడినట్లుగా, అలా రక్షణ పొందునట్టుగా దేవుడు మిమ్మల్ని ఎప్పుడు నిర్ణయించాడు? ఆది నుండి మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటులో ఎవరెవరో మాత్రమే కాదు, ఏ పద్ధతిలో కూడా. అంటే ఇట్ ఈస్ హూ అండ్ హౌ. హౌ అంట ఇక్కడ
ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచాలి, Sanctification of the ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచాలి, మీరు సత్యమును నమ్మాలి. ఈ రెండింటిని చేసి, మరి సత్యమును ఒకడు నమ్మాలంటే రోమపత్రిక 10వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుదాం. For with the ఏలియనగా నీతి కలుగున righteousness మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. గో ఆన్ సర్, గో ఆన్. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడును సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక ప్రభువే అందరికీ ప్రభువే ఉండి తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షించబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వాణిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లు విందురు, ప్రకటించేవారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు. ఇందు విషయమే ఉత్తమం. మీరు సువార్తను వినుట వలన, వినాలంటే మరి ఎవరో ఒకరు ప్రకటించాలి కదండి. అంటే తెస్సలోనిక 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును మర్చిపోయారు అప్పుడే. సత్యమును నమ్ముట వలనను, విశ్వసించాలి అంటే ముందు వినాలి కదమ్మా. విశ్వాసం ఇక్కడ 10వ అధ్యాయం ప్రకారము, రోమన్స్ 10వ అధ్యాయం ప్రకారము వాడు వినాలి, విశ్వసించాలి అంటే ఇప్పుడు వినని వారిని ఎట్లు విశ్వసించుదురు అంటే విశ్వసించాలంటే వినాలి కదా, విశ్వసించాలి. వినని వారిని ఎట్లు విశ్వసిస్తారు అంటే వినాలి. ముందు వినాలంటే ప్రకటించేడు వాడు లేకుండా ఎలా వింటారు? అదే పంపించేవాడు పంపించకుండా ప్రకటించేవాడు ఎట్టపోతాడు? పంపించేట ఆయన ఆల్రెడీ పంపించాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సమస్త సృష్టికి మీరు ఏం చేయాలి? సువార్తను పంపించాడా లేదా? ఆయన పంపించాడు కాబట్టి మనం వెళ్ళి సువార్త ప్రకటిస్తే, ఆ ప్రకటించబడినటువంటి సువార్త ఆ గడియకు వాడిని చేరితే, ఆ గడి వచ్చినప్పుడు వాడు ఆ సువార్తను వింటూ 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 ఉంటాడు. కాబట్టి రోమా 10:17 ప్రకారము కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. విశ్వాసం ఎట్ట కలుగుద్ది? క్రీస్తుని గురించిన మాట వలన కలగాలి. ఆ మాట వానికి వినాలంటే ఎవడో ఒకటి చెప్పాలి. ఎవరు చెప్పాలి? మనమే చెప్పాలి. కాబట్టి సువార్త ప్రకటించాలి. ఏమంటారంటే ఆయన ఎంచుకున్న వారు రక్షింపబడతారనగానే ఇంకెందుకు చెప్పుడు, ఇంకెందుకు వాక్యం చెప్పుడు, ఇంకా అవసరం లేదు కదా, ఎవరెవరు ఎంచుకున్నాడో వాళ్ళు రక్షింపబడతారులే. నో, మనం చెప్పాలి. వాళ్ళు ఎలా రక్షింపబడాలంటే వినాలి, విని విశ్వసించాలంటే ఎవడో ఒకటి చెప్పాలి. ఎవడో చెప్పడు, మనం చెప్పాలి. ఏమనిపిస్తుంది అసలు మీకు ఇప్పుడు? మీ బ్లడ్ దాని ఏమంటారంటే ఎట్లా బీపీ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు? కూల్ ఉన్నాయమ్మా. అంటే బయట మంచి రెవల్యూషన్ సార్. టుడే గాడ్ రియల్లీ స్పోక్ విత్ నైస్ హోలీ స్పిరిట్ గాడ్. Initially it was very confusing, but till the time you have given all the references, it is a great revelation. Thank you so much. Thank you so much. Praise God, praise God. Behold, I verily say unto you. అంటే బిబ్లికల్ బాగా మంచి బైబిల్ భాషలో మాట్లాడితే ఐ వెరీలీ సే అంటూ యూ. ఇనిషియల్ గా ఏదైనా నేను ముందు నుంచి మీకు అష్యూరెన్స్ ఇస్తూ వచ్చాను. ఐ హావ్ బీన్ అష్యూరెన్స్. ఎందుకంటే మనం ఆవేశపడతా ఉంటాం, మన భావోద్రేకాలు మొదటి స్థానం తీసుకుంటాయి, మీకు తెలుసు. నేను కూడా అలా అన్నాను. లెట్స్ లెర్న్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీకు లేఖనం కరెక్ట్ అనిపిస్తే మీరు కన్విన్స్ అవుతారండి. నేను 100 చెప్తే మీరు కన్విన్స్ అవుతారా? ఇక్కడ ఎవరిని ఏది నమ్మించే ప్రయత్నం జరగట్లేదు. ఐఎమ్ నాట్ హియర్ టు somehow push my opinions down your throat. somehow మిమ్మల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం నేను ఏది చేయబోను. దిస్ ఈస్ ద స్క్రిప్చర్స్. ఇది లేదు, ఇది కాదు అంటే వాట్ ఈస్ దెన్?
అది కూడా చదువుదాం మనం. తటస్థ వేదిక మీద పారదర్శకంగానే మనం చదువుతాం, ట్రాన్స్పరెంట్ గానే చదువుతాం. ఎట్ ద ఎండ్ మన సోల్ గోల్ ఏంది? లేఖనం హెచ్చించబడాలి. లేఖనం గౌరవించబడితే యేసే గౌరవించబడ్డాడు. హల్లెలూయా, ఆమేన్. Amen. అది నా అభిప్రాయాలకి నేను విలువించుకుంటూ, మీ అభిప్రాయాలకి మీరు విలువించుకుంటూ, ఎవరెవరు అందరం వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ డినామినేషన్లు, వాళ్ళ చర్చెస్, ఒపీనియన్స్ తోటే మనం ముందుకెళ్తే మరి ఇది ఎందుకమ్మా? ఇట్ బికమ్స్ ఇర్రెలవెంట్ కదా. ఇర్రెలవెంట్, ఇట్ ఈస్ ఇర్రెలవెంట్. ఏ డినామినేషన్ వాళ్ళు రాసుకొని కూర్చోవాలా, ఏ చర్చ్ వాళ్ళు రాసు. అందరం మనము ద రెఫరెన్స్ పాయింట్ ఏంటంటే దిస్ ఈస్ అవర్ రెఫరెన్స్ పాయింట్. దీన్ని అగౌరవపరిచేంత స్థాయిలో మనము డినామినేషన్ల మీద, చర్చెస్ మీద పట్టు ఉండకూడదు. మనం వ్యక్తుల మీద అభిప్రాయాలు, డినామినేషన్ మీద అభిప్రాయాలు, దయచేసి లేఖనం మీద పడునంతగా వ్యక్తుల మీద, డినామినేషన్ల మీద దయచేసి మక్కువ పెంచుకోకండి. మీ చర్చెస్ మీద కూడా మక్కువ పెంచుకోకండి. లేఖనానికి మించి అంటున్నాను. మీ చర్చ్ పట్ల కృతజ్ఞత భావం కలిగి తప్పు లేదు. మీ బోధకుని పట్ల మీ కృతజ్ఞత భావం కలిగి ఉంటే తప్పు లేదు. కానీ లేఖనాన్ని మించేంతగా ఆయన చెప్పాడు కాబట్టి లేఖనాన్ని మించేంతగా ఏమనుకుంటాడో నో నో అండి. దేవుని దగ్గర మనం నిలబడబోతున్నాం. దయచేసి ఆ విషయం ఆయనకు భయపడండి. ఫైన్. సో ఎలక్షన్, డాక్టర్ ఆఫ్ ఎలక్షన్ ఎంతో కొంత మీకు క్లియర్ అయిందని నేను నమ్ముతున్నాను. బట్ దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్ అండి. దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్ అండ్ సో మచ్ మోర్ ఈస్ గోయింగ్ టు కమ్. మనకి అట్ ద మ్యాక్స్ 2 weeks ఏమున్నాయి. ప్రయత్నం చేయాలి. సబ్జెక్ట్ నేను సిలబస్ కంప్లీట్ చేయాలి విత్ సాటిస్ఫాక్షన్. ఎంతో కొంత నేర్చుకున్నాము అని మీకు అనిపించాలి, నేర్పించగలిగాను నాకు అనిపించాలి. ఏదో లాగిచ్చేసాంలే అన్నట్టుగా అనిపించకూడదు. సో we will wind up our class over here and then we'll continue next week. Sir, I have a doubt. Yep. I don't know if I can ask. Yep, sure. Sir, మనం ఇప్పుడు లేఖనాల్లో చూసినట్లు దేవుడు ఆల్రెడీ ముందే నిర్ణయించను అంటే ఎవరిని రక్షించబడాలి. అండ్ ద గాడ్ ఆఫ్ అంటే దేవుని వాక్యం వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. అండ్ ఓన్లీ కొంతమందే రక్షించబడతారు. బట్ జడ్జ్మెంట్ ఈస్ ఫర్ ఆల్ కదా సార్, టు ద హోల్ వరల్డ్. అబ్సల్యూట్లీ. సో డస్ ఇట్ నాట్ అంటే మేకింగ్ డిఫరెన్స్ దేర్? అంటే గాడ్ ఆల్రెడీ ముందే కొంతమందిని నిర్ణయించుకున్నాడు. అండ్ ద లెఫ్ట్ ఓవర్స్ ఆర్ they not left out? మీ పాయింట్ నాకు అర్థమైందమ్మా. మీ పాయింట్ నాకు అర్థమైంది. I don't know if I'm asking properly, but my intention is I got it. ఏంటంటే isn't God partial అనేది మీ క్వశ్చన్. మీరు ఆ పదాన్ని వాడకపోయినప్పటికీ కూడా పార్షియాలిటీ, డిఫరెన్స్ అనే పదంలో పార్షియాలిటీ అనే పదం వస్తుంది. I mean it. God is definitely not partial. Difference, the word, మీరు డిప్లొమాటిక్ గా వర్డ్ యూజ్ చేసినటువంటి వర్డ్ డిఫరెన్స్ అనే వర్డ్ లో వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇఫ్ ఇట్ ఇస్ నాట్ పార్షియాలిటీ, వాట్ ఈస్ ద డిఫరెన్స్? సో డిప్లొమాటిక్ వర్డ్. పీపుల్ ఓపెన్లీ సే దట్ isn't he God? Aren't you making God partial? See యాడ్ స్టిక్ ఒకటేనమ్మా. ఏంటంటే ఆర్ ఆల్ బీయింగ్ సేవ్డ్? నో, only few are being saved. Those few is because of their merit or because of his grace? It is purely because of his grace. Yes. As a whole, ఇందాక మనం చదువుకునే రెఫరెన్సెస్ ప్రకారం what does a human being deserve? As a whole, in general, భూమి మీద పుట్టే ప్రతి మనిషి, సమస్త మానవులు అందరూ కూడా what do they legally, rightfully deserve? What do they deserve? They deserve to die and to go to hell. Hell. The bottom of the hell. The bottom of the hell. They all deserve, including me, including you. We all deserved the bottom of the hell. Aite everyone, మనం అందరము కూడా ఆ నిత్య నాశనం వైపే పరుగులు ఎడుతున్నామండి. అందరము ఆ నిత్య నాశనం వైపే పరుగులు ఎడుతున్నాం. అలా పరుగులు ఎత్తేటటువంటి వారిలో అక్కడ ఏం జరిగిందంటే he handpicked few. It is purely his grace. ఇప్పుడు అలా బయటకు వచ్చిన మనము, మీ ఎగ్జాంపుల్ చూపిస్తాం. గివ్ మీ పెన్.
right now. I don't know if I'm able to display it clearly in the mobile phone or not, but let me try. Don't make a pen, just bring a pen. Okay, can you all see me? Can you all see me? Yes, sir. ఇది Yes. ఏటవాలుగా ఉంది, స్లోప్ లో ఉంది. మనుషులందరూ if I leave it, what happens అండి? If I leave it, Rolls. It will fall down. న్యాచురల్ గా వితౌట్ ఎనీ ఫోర్స్ ఇది కిందికి వెళ్ళిపోవాలంటే ఫోర్స్ అవసరమా? No. నో అండి. బై డిఫాల్ట్ కిందికి వెళ్ళిపోతుంది. అంటే మానవులందరూ ఇలా వెళ్ళిపోతున్నారు అన్నమాట. అలా వెళ్ళిపోతున్నటువంటి వారిలో కొందరు ఆయన ఏం చేశారంటే హీ హ్యాండ్ పిక్డ్, సేఫ్ జోన్ లో పెట్టాడు. ఇందులో మనం బయటకు వచ్చిన మనము నిలబడి అదేంటి ఈ పార్షియాలిటీ ఏంటి, మరి వాళ్ళని ఎందుకు హ్యాండ్ పిక్ చేయలేదు, వాళ్ళు పోతున్నారు కదా వాళ్ళని ఎందుకు రక్షించలేదు, వీళ్ళు పోతున్నారు కదా వీళ్ళు ఎందుకు కాపాడలేదు, అందరు పోతున్నారు కదా వాళ్ళని కాపాడలేదు అని అడిగే నైతిక హక్కు మనకుందా? Definitely not. డెఫినెట్లీ నాట్. యట్ బట్ వై అనే ప్రశ్న నాకు అర్థం అవుతుంది. డెఫినెట్లీ నాట్. ఎందుకంటే మనం విమోచింపబడినటువంటి వారిగా అయ్యా వై ఓన్లీ మీ అనే ప్రశ్న మనకు వస్తుంది. నేనే ఎందుకు, ఇంత మందిలో నేనే ఎందుకు అంటాడు. ది ఓన్లీ ఆన్సర్ ఫర్ దట్ ఈస్ గ్రేస్. వాట్ హ్యావ్ ఐ డన్ టు డిజర్వ్ దట్ గ్రేస్ అనేది మళ్ళీ క్వశ్చన్. నీ కృప పొందునంతగా నేనేం చేశాను అంటే, నువ్వు చేస్తే నీకు అనుగ్రహించబడేది కృప కాదు. నీకు ఏ అర్హత లేకున్నా సరే నేను ఉచితార్థంగా నా ఇష్టపడి నేను అనుగ్రహించేది కృప అవుతుంది. మరి వాళ్ళని ఎందుకు రక్షించలేదు అనేది మన ప్రశ్న. ఇక్కడ ఎవరిని రక్షించాలో ఎవరిని రక్షించకూడదో అది ఆయన ఇష్టం. రోమన్స్ చాప్టర్ 9 వర్స్ నెంబర్ 10 నుంచి చదవండి, ఫటాఫట్ చదవాలా. And not only this, but when Rebekah also had conceived by one, even by our father Isaac, for the children being not yet born, neither having done any good or evil, that the purpose of God according to election might stand, not of works, but of him that calleth. one minute. ఏ పదం వాడబడిందంటే ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము. 11వ వచనంలో ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము. క్రియల మూలంగా కాక, ఆడేదో మంచి చేశాడు కాబట్టి వీడేదో చెడు చేశాడు కాబట్టి కాకుండా, క్రియల మూలంగా కాక పిలుచువాని మూలంగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చెయ్యక మునిపే. మేలైన కీడని చేస్తే వాడు మేలు చేశాడు కాబట్టి హీ డిజర్వ్డ్, వీడు కీడు చేశాడు కాబట్టి హీ డజంట్ డిజర్వ్ అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇది వాళ్ళ క్రియల మూలంగా కాకుండా ఏర్పాటును అనుసరించిన సంకల్పం ప్రకారము పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడింది. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించితిని ఏసావును ద్వేషించితిని అని రాయబడి ఉన్నది. కాబట్టి ఏమందుము, దేవుని యందు అన్యాయము కలదా అట్లనరా. ఇందాక డిఫరెన్స్ అనే డిప్లొమాటిక్ టర్మ్ మీరు వాడారు కదా, ఇక్కడ బైబిల్ ప్లేన్ గానే వాడుతున్నాడు. దేవుని యందు అన్యాయము కలదా అట్లనరా. అందుకు మోషేతో ఇలాగూ సెలవిచ్చున్నాడు, ఎవరిని కరుణింతునో వారిని కరుణింతును, ఎవని ఎడల జాలు చూపుదునో వాని ఎడల జాలు చూపుదును. కాగా పొందబోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలనే అతను. మరియు లేఖనము ఫరోతో ఇలాగ చెప్పాను, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామము భూలోకమంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించితిని. కావున ఆయన ఎవరిని కనికరింపగోరునో వారిని కనికరించును, ఎవరిని కఠినపరచగోరునో వారిని కఠినపరచును. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇక నేరము మోపనేలా నువ్వు నాతో చెప్పుదు. అవును గాని ఓ మనుషుడా,
దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు, నన్నెందుకు ఇలాగూ చేసిటు అని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా. ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును ఒక ఘటము ఘనహీనతకు ఒకటి ఘనహీనతకు చేయుటకు మంటి మీద కుమ్మరి వానికి అధికారము లేదా. ఇదంతా ఎందుకు చదివానంటే నా మాటల్లో కంటే లేఖనమే తప్పకుండా మనకు సమాధానం చెప్పగలదనే ఉద్దేశంతో చదివాను. ఎందుకంటే అల్పమైనటువంటి మన మాటలు నేను ఏదో చెప్పబోయి ఏదో చెప్పి ఏదో పదాలు వాడేదానికంటే లేఖనం మీ ముందు పెడితే తప్పకుండా లేఖనం ఎన్నో ప్రశ్నలకి సమాధానంగా ఉంది. ఆయన చివరాఖరికి ఏమంటాడంటే పౌలు సంజాయిషి ఇవ్వట్లేదు. ఈజ్ నాట్ గివింగ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్. కుమ్మరి చేసిన కుండ, ఆ కుమ్మరి వాడు ఒక ముద్దలో నుంచి ఒకటి మంచి పాత్ర మంచి నీళ్లు త్రాగునీరు పోసుకునే పాత్రలా ఒకటి చేస్తాడు, ఉమ్మి వేసుకోవడానికి ఇంకో పాత్ర చేస్తాడు. అప్పుడు ఆ ముద్దలో నుంచి తీయబడినటువంటి ఆ ఘటం, దాన్నేమో మంచినీళ్ళు తాగే గుంట చేసినావు, నన్నేమో ఉమ్మి వేసే గుంట చేసినావు, దిస్ ఇస్ పార్షియాలిటీ, ఇన్జస్టిస్ అని ఆ కుండ అనగలదా? ఆ పాత్ర అనగలదా? ఆ మంటి మీద కుమ్మరికి అధికారం లేదా? కుమ్మరోడికి మంటి మీద అధికారం ఉంది, కానీ మన మీద మాత్రం దేవునికి అధికారం లేదా? ఆయనకు నచ్చిన పని ఆయన చేస్తే అన్యాయం కలిగిన వాడు అవుతాడా? అందుకని యేసు ప్రభువు వారు ఒక ఉపమానం చెప్తాడు. ఆయన తన ద్రాక్ష తోటలో పనికి పెట్టుకోవడం కొరకు ఉదయం 9 గంటలకు వెళ్ళినప్పుడు అడ్డా మీద చాలా మంది ఏం చేస్తున్నారు అంటే పని లేకుండా ఉన్నామండి. సరే అలా కొంత పనిలో పెట్టాడు. మధ్యాహ్నం పోయినప్పుడు చాలా మంది అలాగే ఉన్నారంట. మధ్యాహ్నం ఏంటి ఇక్కడ ఉన్నట్టు మాకు పని కూడా పిలవలేదయ్యా. వాళ్ళని కూడా సరే పోండి నా తోటకు పోండి, మీకు ఏది న్యాయం అది ఇస్తాను అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ గంట మంది సాయంత్రం దాకా 5 గంటలకు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు పనికి. ఆయన జీతం ఇవ్వడం మొదలు పెట్టాడు. జీతం ఇవ్వడం మొదలు పెట్టినప్పుడు సాయంత్రం 5 గంటలకు పోయి గంట పని చేసిన వాళ్ళకి ₹1 ఇచ్చాడు అనుకుందాం, ఒక దేనారం. అప్పుడు ఉదయం 9 గంటలకు పోయి పనులు చేసిన వాళ్ళు అనుకుంటున్నారంట, అరే సాయంత్రం వచ్చి గంట చేసిన వాడికి ఈయన ఒక దేనారం ఇచ్చాడంటే ఉదయం 9 నుంచి 10, 11, 12, 1, 2, 3, 4 చాలా చేసినాం మనకి చాలా రాబోతుంది అని చెప్పి వాళ్ళు లెక్కలేసుకుంటూ కూర్చున్నారు. వాస్తవానికి ఆయన ఉదయమే వాళ్ళతో మాట్లాడుకున్న కూలి ఏంది, మీరు డే అంతా పని చేయాలి, ఒక దేనారం అంటే ఓకే, ఆ ఒప్పందంతో వచ్చారు. అప్పుడు వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళ కూడా ఒకసారి వస్తే వాళ్ళు బెత్తరబోతున్నారంట. అదేంది, ఇది అన్యాయం, దిస్ ఇస్ నాట్ ఫేర్ అంటే ఏంటి నాట్ ఫేర్, మీకు ఎంత ఇస్తా అని చెప్పిన పొద్దున అంటే 1 ఇస్తా అన్నావు, ఇప్పుడు ఎంత ఇచ్చినా అంటే 1 ఇచ్చినావు, అన్యాయం ఏంది? వాడికి ఇవ్వటం నాకు ఇష్టమైంది రవై, నేను మంచి వాడనమై ఉండగోరుతున్నాను, నీకు ఇస్తా అంత ఇచ్చిన కదా అని ఇచ్చినావు, నీ కడుపు మంట ఏంది అంటే వానికి ఇచ్చినావు కదా, అది నాకు కడుపు మంట. సో దేవునికి మన మీద సమస్త అధికారం. ఇప్పుడు ఆయన అన్యాయం ఏం చేయట్లేదే. ఇప్పుడు ఇక్కడ మన ప్రశ్న ఏంటంటే వాళ్ళని ఎందుకు రక్షించలేదు కాదు, నన్ను ఎందుకు రక్షించావు అనేది ప్రశ్న. హౌ కుడ్ ఐ బి సేవ్? హౌ? I cannot explain this. I cannot understand. How? జీవితకాలం ఈ ప్రశ్నకే సమాధానం దొరకదు. నన్నెట రక్షించాను. అందుకనే ఎందుకు నేను పాతకాలపు సాహిత్యాన్ని పాటలలో ఎందుకు మనం పాత సాహిత్యాన్ని అడ్వకేట్ చేస్తామంటే పాత పాటలలో ఈ సాహిత్యం ఉంది. త్రవ్వుచున్న కొలది పెరుగు తరుగదున పాపారాశి అంటాడు. ఆ తర్వాత యేసు నన్ను ప్రేమించినావులో నా వంటి నరుడొకడు నాకేదైనా మేలు చేస్తే నా నుండి ఉపకారం కోరతాడు అని నన్ను నువ్వు రక్షించడానికి నీకు హేతు ఏం దొరికిందో నాకేం అర్థం కావట్లా. వాట్ రీజన్ డూ యూ హ్యావ్ టు సేవ్ మీ? డూ యూ హ్యావ్ టు లవ్ మీ? వాట్ రీజన్? ఐ డోంట్ అండర్స్టాండ్. దాదాపుగా ప్రతి పాట మనుషుల అనర్హతను గురించి, దేవుని యొక్క అనంత కృప గురించే ఉంటుంది. ప్రతి పాటలో దాదాపుగా 2-3 చరణాలైనా అనంతమైన ఆయన కృప, దౌర్భాగ్యమైన నా స్థితి గురించే ఉంటుంది. ఇప్పుడు పాటలు అనుకోండి, ఇప్పుడు పాటలు ఉంటాయి, మీకు తెలుసు ఎట్లుంటాయో తెలుసు. వద్దులేండి, ఇప్పుడు మళ్ళీ డిసప్పాయింట్ కాదాల్చుకోలేదు, రేపు అసలే ప్రభు దినం. మిగతా సంగతులు మనం వచ్చే వారం మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. Thank you, sir. Good evening, sir. Thank you, sir. Praise the Lord.
Thank you, sir. Thank you, sir. Thank you, sir. Good night. Good night. Let's pray and disperse. ఎవరైనా వాలంటీర్గా తొందరగా ప్రే చేయండి. నీతో ప్రేయర్ చేయమా. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. తండ్రి మా నాయన తండ్రి ఎన్నో అనేకమైన విషయాలు నేను ప్రభా మేము ఈరోజు నేర్చుకున్నాం. క్రైస్ట్ అటోన్మెంట్ ప్రభా పర్సనల్ గా నాకైతే ప్రభా ఎంతో మంచి రెవల్యూషన్ అనుగ్రహించినారు నేను. ఎస్ లార్డ్, యువర్ గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ ఆల్ ఆఫ్ us లార్డ్. ప్రభా మమ్మల్ని తండ్రి పాపంలో పడి నశించబోతున్న మమ్మల్ని నేను తండ్రి నువ్వు నైనా ప్రభా పేరు పెట్టి పిలిచి ఎన్నిక చేసుకొని రక్షించుకున్నావు ప్రభా. మరి ఏ మంచి కార్యం లేదు నైనా, ఏ మంచితనము మాలో లేదు నేను తండ్రి ప్రభా. మా నీతి క్రియలు మా మంచితనము నైనా మీ ముందు మురికి గుడ్డల వల్లే ఉన్నది కానీ ప్రభా కేవలం మీ మంచితనమునైనా మీ కృపనైనా మీ కృపను బట్టే మమ్మల్ని రక్షించుకున్నావు ప్రభా. దేవానికి వందనాలు ప్రభా. మమ్మల్ని రక్షించుకోవడానికి మేమే పాటి వారం ప్రభా. థ్యాంక్ యూ జీసస్ ఫర్ ఆల్ యువర్ గుడ్నెస్. నిజమే కదా ప్రభా, నీ ప్రేమ లేకపోతే ప్రభా, నువ్వు రక్షించుకోకపోతే మేము నరకంలో పడి నైనా కొట్టుమిట్టాడుతున్న వారం నైనా తండ్రి. మమ్మల్ని రక్షించుకున్న విధానాన్ని బట్టి మాకు నేర్పిస్తున్న ప్రభా మీ వాక్యంలోని గూఢమైన సత్యాలను ప్రభా మాకు నేర్పిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నిజమే ప్రభా తండ్రి, అనేక సార్లు నీ వాక్యాన్ని ప్రభా ఎంతో మిస్అండర్స్టాండ్ చేసుకున్నాం నైనా, మమ్మల్ని క్షమించండి. ఎన్నోసార్లు అనేక మందికి తప్పుడు విధంగా బోధించినాము కూడా ప్రభా, మమ్మల్ని క్షమించండి. మాకు నైనా తండ్రి మరి సార్ ద్వారా నైనా తండ్రి నీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రభా మాతో మాట్లాడినావు నైనా. మనుషులు మాట్లాడితే మాకు అర్థం కాదు నైనా, కేవలం నీవు మాట్లాడినావు నైనా తండ్రి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ సో మచ్ ప్రభా. ఈ క్లాస్ ద్వారా అనేక మంది ప్రభా బ్లెస్ అయి ఉన్నారని మేము నమ్ముచున్నాం ప్రభా. అనేక మందికి ప్రభా మేము బ్లెస్సింగ్ గా ఉండగలిగినట్టు నీ వాక్యము ఉన్నది ఉన్నట్టుగా ప్రభా ఒక పొల్లైనను పోకుండా నైనా తండ్రి ఉన్నది ఉన్నట్టుగా మేము చెప్పువారంగా ఉండుటకు ముందు మా జీవితాలలో మేము నైనా పాటించే వారంగా ఉండుటకు నీ సహాయం అనుగ్రహించమని కొద్ది ప్రార్థన మనవులు మా ప్రభును ప్రియరక్షకుడైన యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. Amen. 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 Thank you so much and God bless you all. Thank you so much. Thank you, sir. Good night, sir. Bible Gospel Church, 9:30 a.m. tomorrow morning. God bless you. Okay, sir. Thank you, sir. Thank you, sir.